వీటన్ని విషయాల గురించి ప్రార్థన చేసుకుంటా మనం ముందు సాగిపోదాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. రైట్, పోయిన వారం ఏ సబ్జెక్ట్ ఏ అంశం చెప్పుకున్నామో గుర్తుందా? పెట్టారా? పోయిన వారం పర్వీణ్ అక్క పేరు ఏం పేరు? పర్వీణ్ అక్క మన ముందు నాకు పిన్న. నీ పేరు ఏం పేరు అక్క? చెప్పావు నా కింద. వనక్క, వనమ్మ, అంతే కదక్క? కరెక్టేనా? రమణమ్మ. బాగా వినక్క, నువ్వే వినక్క. ఈరోజు నేను పోయిన వారం మనం ఏ వాక్యం చెప్పుకున్నామో గుర్తుందా? ఏ సబ్జెక్ట్ చెప్పుకున్నామో ఒకసారి మూలవాక్యంలోకి వెళదాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరచదను అనెను. ఇది మన మూలవాక్యం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలోనే ఆగిపోయాం మనం. ఎప్పుడు మనల్ని దేవుడు 2వ వచనం తీసుకెళ్తాడో అప్పుడే వెళ్దాం. అంటే ఇక మీదట జరగవలసిన వాటిని నీకు తెలియజేస్తానని పిలుస్తున్నాడు సంఘాన్ని. బిడ్డలారా, సంఘం ఎత్తబడే సందర్భంలో మనం చాలా తెలుసుకోవాలి. సంఘం ఎత్తబడక ముందు ఏవే సంగతులు తెలుసుకోవాలి అనే టైంలో మనం ఇప్పుడు గత 3 వారాల నుంచి కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. 7 ర్యాప్చర్స్ అని విన్నాం అంతకుముందు వారం. 7 ర్యాప్చర్స్ అంటే ఎత్తబడటంలో 7 రకాలు, 7 విధాలు. బైబిల్లో 7 విధాలుగా ఎత్తబడాలి. హనోకు ఎత్తబడ్డాడు, ఏలియా ఎత్తబడ్డాడు, మన ప్రభు యేసుక్రీస్తు వారు ఎత్తబడ్డాడు. ఈ విధంగా 7 రకాలుగా మనం ఎత్తబడాలి, అవి మనం తెలుసుకోవాలని తెలుసుకున్నాం. ఆ తర్వాత వారంలో పోయిన వారం ఏందన్నా 7 తీర్పులే కదా. 7 తీర్పులు బైబిల్ గ్రంథంలో రాయబడి లిఖించబడి ఉన్న ప్రపంచ చరిత్రలో ఈ భూగోళం మీద ఆది నుండి అంతం వరకు జరగాల్సిన 7 తీర్పుల గురించి పోయిన వారం మనం ధ్యానం చేసాం. గత 2 వారాలుగా వెళ్ళారా. మొట్టమొదటి తీర్పు సిలువలో యేసయ్యకి జరిగిన తీర్పు అని. ఇలా ఒక్కొక్కటి మనం ధ్యానం చేసుకున్నాం. 7 తీర్పులు అయిపోయిన తర్వాత ఇంకా మనం తెలుసుకోవాలి, ఇక మీదట జరగబోయేవాల్సి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మనం ఈ పూట మరొక అంశాన్ని మనం తెలుసుకుందాం. ఇక మీదట జరగబోతున్న సంగతి. దేవుడు త్వరలో మధ్యాకాశం రాబోతున్నాడు. సంఘం ఎత్తబడబోతుంది. దగ్గరలో ఉన్నాం మనం. సంఘం ఎత్తబడబోతుంది బిడ్డలారా. ఆ ఎత్తబడే సంఘంలో నీవు నేను ఉండాలనే మన ప్రభు ఆశ, మన ఆశ కూడా. అయితే ఈ పూట మనం తెలుసుకోవలసిన మరొక అంశం ఏంటంటే వివాహ మహోత్సవం, గొర్రె పిల్ల వివాహోత్సవం అని రాసుకోండి. ఈ పూట మనం తెలుసుకోవలసిన ఇక మీదట జరగబోయే సంగతుల్లో ఒక సంగతి గొర్రె పిల్ల వివాహ మహోత్సవం. సబ్జెక్టు అంశం పేరు ఈరోజు. చాలాసార్లు దైవజనులు వాక్యం చెప్పేటప్పుడు మీరు కూడా చాలాసార్లు వినుంటారు, మనం పెళ్లి విందులో పాలు పంపబోతున్నాం, దేవుడు మనల్ని పెళ్లి చేసుకోబోతున్నాడు, గొర్రెపిల్ల వివాహ విందులో మనం పాల్గొనబోతున్నాం, మధ్యాకాశంలో వివాహ విందు జరగద్దని చాలాసార్లు దైవజనుల నుంచి మీరు వింటూ ఉంటారు. అవును కదా? మనల్ని యేసయ్య పెళ్లి చేసుకోబోతున్నాడు, మనల్ని యేసయ్య పెళ్లి చేసుకోబోతుంటే కొత్తగా చర్చికి వచ్చిన వాళ్ళు అదొక రకంగా చూస్తారు. యేసయ్య మనల్ని పెళ్లి చేసుకుంటాడా? యేసయ్య మనల్ని పెళ్లి చేసుకునేది ఏంది? ఏం పెళ్లిరా? వివాహం అంటే వివాహ విందు అంటే ఏంది? వివాహం ఏంది అసలు? యేసుక్రీస్తు వారు పురుషుడు, మనం కూడా పురుషులమే. పురుషులు అంటే పెళ్లి చేసుకుంటారు, ఏంది తలకాయ నొప్పి అని కొంతమంది తెలియని వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు, అర్థం కాని వాళ్ళు భ్రమపడుతుంటారు, బాధపడుతుంటారు. మీరే కాదులే, కొంతకాలం నేను కూడా బాధపడ్డా. వివాహ విందు అంటున్నాడు, ఈ ఊరి వివాహం, ఏం వివాహం ఇది? నేను కూడా స్టార్టింగ్లో నాకు కూడా తెగమగ్గా ఉండింది. దేవుడు దయ వల్ల ఒక్కొక్క ముసుగు దేవుడు తీసేస్తున్నాడు ఈ ప్రకటన గ్రంథ వర్తమానాల ద్వారా. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ రోజు నుంచి మీకు ప్రకటన గ్రంథంలో వివాహం అనే పదం వస్తే మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇక మీదట జరగబోతున్న సంగతులను ప్రభు మనకు తెలియజేయబోతున్నాడు. గొర్రెపిల్ల అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన వివాహం ఉత్సవం జరగబోతుంది 7 ఏళ్ళు మధ్యాకాశంలో. 7 ఏళ్ళు మనం ఏమండి సంఘం ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో మనం ఎన్ని సంవత్సరాలు ఉంటామని చెప్పాను మీకు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు మధ్యాకాశంలో మనం ఏమేం చేస్తాం? మొదట మనకు తీర్పు తీరుస్తాడు ఆయన. ఎవరి క్రియలను బట్టి, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, ప్రతిదీ మనమందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదురు ప్రత్యక్షం అవ్వాలి. ఆయన అడిగే ప్రతిదానికి మనం లెక్క చెప్పాలి. ఆయన మనల్ని ఏం అడుగుతాడు లెక్క? దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి లెక్క, నీకు ఇచ్చిన డబ్బును బట్టి లెక్క, నీకు ఇచ్చిన పిల్లలను బట్టి లెక్క, దేవుడు మనకి ఇచ్చిన ఆస్తులు బట్టి లెక్క, తర్వాత దేవుడు
ఇంకా ఎన్ని రకాలుగా సమయాన్ని బట్టి లెక్క, ఎట్లా వాడుకున్నావు సమయాన్ని నువ్వు, ఇలా అనేక విషయాలు దేవుడు ప్రతి ఒక్కరిని అడుగుతాడు. అందరూ లెక్క చెప్పి తీరాల్సిందే. పాపం నిమిత్తమై లెక్క అడగడు. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రభుత్వం ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడుతున్నాం కాబట్టి ఎప్పటికక్కడ క్షమించేస్తున్నాడు కాబట్టి మనకి పాపం గురించి లెక్క రాదు. ఇదిగో మన బిడ్డలను ప్రభు కోసం ఎలా పెంచాం, మన సమయాన్ని ఎలా వాడుకున్నాం, మన దేవుడు మనకు ఆస్తులు ఇచ్చాడు వాటిని ఎలా వాడాం, వీటన్నిటి గురించి లెక్క ఉంటుంది. ఈ లెక్క అంతా అయిపోయిన తర్వాత ఎవరి క్రియలను బట్టి వాళ్ళకి దేవుడు జీతం ఇస్తాడు. ఇదంతా కూడా 7 సంవత్సరాల్లోనే జరుగుతుంది. అక్కడ అర్థమైతే హల్లెలూయా అనండి. ఇదంతా 7 సంవత్సరాలు జరుగుతుంది. అక్కడ తీర్పు అయిపోద్ది. తర్వాత జీతాలు ఇస్తాడు దేవుడు. మనము బీమా కట్టుకోండి, బీమా కట్టుకోండి, బీమా అని ఉంటారు. ఈ బీమా అనే పదం అక్కడి నుంచే వచ్చింది. జీవితపు చివరిలో ముసలివారు అయిన తర్వాత వారు చేసిన దాని అంతటికి వచ్చే ప్రతిఫలాన్ని బీమా అంటారు అనమాట. బీమా కట్టుకోండి అంటుంటారు. బిడ్డలారా, ఇదే న్యాయసింహాసన తీర్పు అంటే బీమా. మనం చేసిన వాటన్నిటికీ దేవుని దగ్గర చివరిలో బహుమానం పొందుకుంటాం. నీ భక్తిని బట్టి, నీ రోషమును బట్టి, నువ్వు నడుము కట్టుకున్న విధానాన్ని బట్టి, నువ్వు చేసిన సేవను బట్టి, నువ్వు పరిగెత్తిన పరుగును బట్టి అక్కడ దేవుడు జీతాలు, బహుమానాలు, కిరీటాలు అన్నీ ఇస్తాడు మనకు దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. దైవజనులకు ప్రత్యేకంగా ఒక కిరీటాన్ని దేవుడు ఉంచున్నాడు. అతిశయ కిరీటం. ఆత్మలను కాపాడినందుకు, ఆత్మల కొరకు ప్రయాసపడినందుకు సేవకులకు ప్రత్యేకమైన కిరీటం. 7 రకాల కిరీటాలు ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే అవి కూడా మనం ఒకసారి కిరీటం గురించి మాట్లాడుకున్నాం. బిడ్డలారా, కిరీటాలు వస్తాయి, బహుమానాలు వస్తాయి. ఆ తర్వాత మెప్పు కలుగుతుంది దేవుడి దగ్గర మనకి. ఇదంతా 7 సంవత్సరాలు. ఇదంతా అయిపోయిన తర్వాత వివాహ విందు ఉంటుందండి. వివాహ మహోత్సవం జరుగుతుంది అనమాట. వివాహం జరుగుతుంది. అటు అనవాకన్నా భలే బాధగా ఉంది మాకు. వివాహం చేసుకోవటం ఏంది, మనందరినీ ఎట్ట వివాహం చేసుకుంటాడు ఆయన, మన అందరికి తాలుబోటి ఎట్ట కడతాడు, ఎవరి కాళ్ళకు మెట్లు పెడతాడు అని మీరు ఏమండి ఆ వేళకి వెళ్ళిపోవద్దు. ఫస్ట్ మాట, వివాహము అని దేవుడు ఎందుకు రాశాడంటే ఇది నిజమైన వివాహం, అక్షరానుసార వివాహం కాదు, కానీ ఉపమాలంకారంగా రాశాడు దేవుడు. ఉపమాలంకారం అంటారు దాన్ని. పోలిక పోల్చడం వివాహముతో పోల్చాడు. అక్కడ ఎందుకు పోల్చాలి వివాహంతో అంటే బైబిల్ గ్రంథంలో మనకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. చూడండి, పోలిక ఎందుకు వచ్చింది. వివాహోత్సవం అనే పదాలు దేవుడు ఎందుకు వాడాడంటే, ఆ పోలికను ఎందుకు వాడాడంటే ఒకసారి చూడండి. పాత నిబంధన గ్రంథంలో కూడా మనకు ఒక పోలిక ఇచ్చాడు దేవుడు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనాన్ని 20వ వచనం చదువుకుంటే, పిల్లరా తీన్ బైబిల్ తెచ్చిన వాళ్ళు హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం చదువుకుంటే అక్కడేం రాయబడ్డా తెలుసా? నీవు నిత్యము నాకు ఉండునట్లుగా, బాగా చూడండి, నీవు నిత్యము నాకే ఉండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును. ఏం చేసుకుంటాడంట దేవుడు మనల్ని? అక్క చెప్పండి, ఏం చేసుకుంటాడంట? ప్రధానం చేసుకుంటాడంట. నిన్ను ప్రదానం చేసుకుంటాను, నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకాన్ని బట్టి నిన్ను ప్రదానం చేసుకొందును. ఇక్కడ దేవుడు తన జాతిని, తన ప్రజల్ని ప్రదానం చేసుకుంటాడు అని రాయబడింది. ప్రదానం చేసుకునేది ఎవరిని చెప్పండి? ప్రదానం ఎవరు చేసుకుంటారు? ఎవరు చేసుకుంటారు? పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు దగ్గరకు వచ్చి ప్రదానం పెట్టుకుంటారు. ప్రధానం అంటే నిశ్చితార్థం. ప్రధానం అంటే అందరు కళ్ళు మూసేసి ఉన్నారు. ఇప్పుడు అందరూ స్టాండ్లు పెట్టున్నారు. కొంతమంది స్టాండ్లు బోల్ట్లు ఊడిపోవును గాక. స్టాండ్లు అంటే ఇది పెద్ద స్టాండ్. స్టాండ్లు బోల్ట్లు ఊడిపోవాలి యేసునామములో. తలే వారం అంతా మీరు నీటి పనులే చేసుకుంటున్నారు, ఒక్క పూట ప్రభు దగ్గరకు వస్తున్నారు. అసలు లెక్క ప్రకారం ఈ రోజంతా దేవుడిదే, కానీ ఒక 2 గంటలో 3 గంటలో మీరు ఇక్కడ నివాసం చేస్తారు. మరలా మన టైమే. ఆ వారానికి ఒక్క 3 గంటలు దేవుని మందిరంలోకి వచ్చి, అందరు 3 గంటలు వస్తున్నారా? కొంతమంది 2 గంటలే వస్తున్నారు, కొంతమంది గంటే వస్తారు. ఆ గంట కూడా నువ్వు హుషారుగా దేవుని మందిరంలో ఉండి వాక్యం వినకపోతే నీకు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? బిడ్డ, రేపు శ్రమలు వచ్చినప్పుడు నిన్ను ఏ వాక్యం బలపరచాలి? రేపు భయంకరమైన శ్రమలు రాబోతున్నాయక్క, నువ్వు వాక్యం గుండెల్లో పెట్టుకుంటే కదా ఆ వాక్యమే రేపు నడిపిస్తుంది. మీ ముఖాలు దేవుని సన్నిధిలో వెలుగుతూ ఉండునుగాక, వెలుగుతూ ఉండునుగాక, వెలుగుతూ ఉండునుగాక. ప్రదానం చేసుకునేది ఎవరినే? పెళ్లి కూతుర్ని. ఈ ఇంటి వారు ఆ ఇంటికి వెళ్ళి అమ్మాయిని ప్రదానం చేసుకుంటారు. ప్రధానం అయితే అర్థమైంది. విజయరాజు అనూషమ్మను ప్రదానం చేసుకుంటాడు అంటే అర్థమైంది. ఇక అనూష ఎవరికి చెందింది కాదు. ఇక అనూష ఈరోజు నుంచి ఏం మాట్లాడలా. ప్రధానం మేము చేసుకోలేదు సార్, మాకు తెలియదు సార్ ప్రధానం అంటే అన్నట్టు చూస్తున్నారు మీరు అన్న. కొంతమంది నిశ్చితార్థం లేకుండా ఒకటేసారి పెళ్ళి, అది ఓకేలే. అన్ని దేశాల్లో ఉంది ఎంగేజ్మెంట్ అనేది, నిశ్చితార్థం.
ఇక మీదట ఈ స్త్రీ నాకు మాత్రమే చెందాలి, ఇక మీదట ఈ స్త్రీ నిత్యము నాకే చెందాలి అనే గుర్తు అన్నమాట. ఒక్కసారి ప్రదానం చేసుకుంటే ఇక అమ్మాయిని వేరే వాళ్ళకి ఇవ్వకూడదు, ఈ కుటుంబానికే ఇవ్వాలి. దాని నిశ్చితార్థం అంటారు. ప్రభు అంటాడు, నేను నిన్ను ప్రదానము చేసుకుంటా. ఆమెను గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఒక్క మాట చెప్పండి, మనల్ని అందరూ దేవుడు ప్రదానం చేసుకున్నాడు. ప్రదానం చేసుకున్నాడు, పెళ్లి చేసుకుంటాడు చేసుకోడా? చేసుకోవాలి ఖచ్చితంగా. ఈ పెళ్ళే రేపు ఆడ జరగద్ది. అదిగో మళ్ళీ డౌట్ వస్తుంది సార్ మాకు, మళ్ళీ పెళ్ళి అంటావు ప్రధానం అంటావు నువ్వు. కిందకి రండి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వాక్యం, కొత్త నిబంధన గ్రంథంలో 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వాక్యంలో ఏముందంటే, ఏముందో తెలుసా? దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వాక్యం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని. మళ్ళా ప్రదానం. ఒకసారేమో పాత నిబంధన గ్రంథంలో దేవుడే మిమ్మల్ని ప్రదానం చేసుకుంటాను అంటున్నాడు. కొత్త నిబంధన దగ్గరకు వచ్చేసరికి ఏమో దైవజనుడు పౌలు గారు, నేను మిమ్మల్ని క్రీస్తుకు ప్రదానం చేశా. ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకి నేను మిమ్మల్ని క్రీస్తుకు ప్రదానం చేశా. అంటే ప్రతి మందిరంలో ఒక కార్యం జరగాలి. ప్రతి ఆదివారం ఏం జరగాలి తెలుసా? మందిరానికి చేరి వచ్చిన ప్రజలని క్రీస్తుకు ప్రదానం చేయాలా? ఆమేన్ గట్టిగా. ప్రధానము అంటే నిశ్చితార్థము. ఆదివారాల పూట దేవుని మందిరంకి వచ్చిన విశ్వాసుల్ని ప్రతి ఆదివారం యేసుకి నిశ్చితార్థం చేయాలి. ఒకవేళ నిశ్చితార్థం అయి ఉన్నటువంటి ఈ కన్య పవిత్రంగా ఉండకుండా అపవిత్రం అయిపోతూ ఉంటే సరిదిద్ది చక్కదిద్ది ఆ పురుషుని కొరకే ఎదురు చూసేటట్లు చేసేవాడే దైవజనుడు. ఆమేన్ గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రదానం చేసుకోవాలని కోరుకున్నాడు. ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో దైవజనులు సేవకులు సంఘాన్ని క్రీస్తుకు ప్రదానం చేస్తున్నారు. ఎట్లాగో తెలుసా? పవిత్రమైన కన్యకగా ఉండాలని. అమ్మా, నా వైపు చూసి ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. నా వైపు చూసి, రేపు మన కూతుర్లు పెళ్లి చేసుకోబోతున్నారు. మన కూతుర్లు, కొడుకులు, కూతుర్లు పెళ్ళిళ్ళు చేయాలి మన బిడ్డలకి. ఏమరా అబ్బాయి, ఎట్టట అమ్మాయి కావాలి నీకు అని అడిగి పొరపాటును అడిగామనుకో, ఇంక రాస్తారు లిస్టు. 1 తెల్లగా ఉండాలి, 2 పళ్ళు ముందుకు ఉండకూడదు, 3 పలానా ఉద్యోగం ఉండాలి, 4 కట్నం ఇంత తీయాలి, 5 వాడు రాసిన లిస్టు చూస్తే ఒరే నీకు భూమి మీద పిల్ల దొరికేటట్టు లేదురా అనిపిస్తుంది. నీకు ఎవరెవర్రా? ఆ మండలం లక్కమ్మ, మండలం లక్కోండి. ఎంత క్వాలిటీసో. మీకు ఎట్టట అమ్మాయి కావాలండి అన్న? బ్రదర్, ముందు అమ్మాయి బాగా చదువు ఉండాలండి, బాగా మంచి జాబ్ ఉండాలి, మంచి జాబ్ హోల్డర్ అయి ఉండాలండి, మా క్యాస్టే అయి ఉండాలండి, నల్లగా ఉండకూడదండి. నల్లటోళ్ళందరూ తెల్లటోళ్ళనే కోరుకుంటే ఇంక నల్లటోళ్ళకి పెళ్ళేది ఇప్పుడు. ఈయనేమో నల్లగా ఉంటాడు, మళ్ళీ తెల్లగా కావాలా. సార్ నువ్వు ఎందుకు చేసుకున్నావు తెల్లటోళ్ళైతే? నేను చేయలే, మా డాడీ ఎదిగి చేశాడు యేసునామల్లో. అమ్మా, నా సంగతి కూడా చెప్పేస్తా. నువ్వు నల్లటోడివి, తెల్లట ఎందుకు చేసుకున్నావు? ఆ పాస్టర్ అమ్మను ఎందుకు చేసుకున్నావు నువ్వు? నేను చేసుకోవాలి. మా డాడీ, ఆయనకి కూడా కోరికే, మా డాడీ కూడా స్వార్థమే. మా డాడీ నల్లగా ఉంటాడు, మేమందరం నల్లగా పుట్టాము, ఇక్కడి నుంచి మా తరం తెల్లగా మారిపోవాలని ఆయన ఆశ అంట. నాకు తెలియదు. ఇక యేసయ్య దగ్గర ప్రార్థన చేశాడు, అయ్యా మా కోడలైనా నువ్వు తెల్లగిస్తే మా వంశం అంతా తెల్లగా అయిపోద్ది. ఇక్కడ దైవజనుల కోరిక దేవుడు తీరుస్తాడు. ఆమేనండి. ఇక మా తర్వాత వచ్చి నెక్స్ట్ బ్రీడ్ అంతా వైట్ అయిపోయింది. ఇక నాకు సంతోషమే, ఇక్కడి నుంచి అంతా తెలిపోయిపోద్ది. అంటే నల్లటం నేను ఎగతాలు చేయడంలే, నేను కూడా మన కలర్ అంతా ఒకటే. ఈ కాంప్లెక్షన్ అంతా ప్రభు ఇచ్చింది. ఈ రంగు ప్రభు మనకు ఏర్పాటు చేశాడు. ఎవరు ఏ రంగులో ఉండాలో గర్భంలో వచ్చేటప్పుడు దేవుడు నిర్మించి ఆ రంగులో పెట్టి మనల్ని బయటికి పంపిస్తాడు. అందువల్ల మన రంగును బట్టి మనం మరి బాధపడకూడదు, వైట్గా పుట్టేమని అతిశయించకూడదు. సరే, రంగులు గొడవ ఎందుకులే, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చేమో మనం అసలు. పెళ్ళిలో కోరికలు ఏందా? అమ్మ మీ కోరిక ఏంటమ్మా? అమ్మ మీరు ఎట్టడ అబ్బాయిని పెళ్లి చేసుకోకుండా అడిగామనుకో, ఆవహలిసి చెప్పద్ది. ఈ భూమి మీద మన పిల్లలు పెళ్లి చేసుకోవాలంటేనే ఇన్ని అర్హతలు చెప్తున్నారే. రేపు యేసయ్య మనల్ని పెళ్లి చేసుకోవాలంటే, రేపు యేసయ్య మనల్ని వివాహం ఆడాలంటే ఆయన మనలో క్వాలిటీస్ చూడ్డా? చెప్పండి. దేవుడు రేపు మనల్ని వివాహం ఆడాలంటే పెండ్లి కుమార్తెగా పిలువబడుతున్న వధువు సంఘం, వధువుగా ఉన్న నీలో నాలో దేవుడు క్వాలిటీస్ చూడ్డా? నా భార్య నేను ప్రదానం చేసుకున్న తర్వాత ఇంకెవరిని చూడకూడదు, నా భార్య నాకే ఉండాలి,
నా భార్య ఎక్కడికి వెళ్ళినా నన్నే స్మరించాలి, నా గురించి ఆలోచించాలి. నిశ్చితార్థం అయిన తర్వాత రా బయటికి రా, యేసునామములో బయటికి రా, మా బిడ్డలోంచి బయటికి రా. వాక్యం విని బిడ్డలు, ఏయ్ సైతాన్ పో మా బిడ్డలో నుంచి. ఎవరు వాక్యం వినకుండా చేస్తున్నావు నువ్వు? చందన ఉన్నావా? మాట్లాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు బిడ్డ. దేవుడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. నీలో క్వాలిటీస్ చూడ్డా. నిశ్చితార్థం అయిన తర్వాత అమ్మాయి ఆలోచనలు ఎట్లుంటాయంటే, ఇప్పుడు పెళ్ళి అవ్వద్దు, మా ఆయన నన్ను బాగా చూసుకుంటాడా చూసుకోడా, చూసేదానికి బాగానే ఉన్నాడు, పుట్టక్క బాగానే ఉన్నాడు, హీరోలాగా ఉన్నాడు, పెళ్ళైన తర్వాత చూసుకుంటాడా చూసుకోడు, చూసుకుంటే బాగుంటుంది, అలా అక్క భర్తలాగా ఉండకూడదు మా ఆయన. అయినా కానీ ఫోటోలో భలే ఉంటాడు మా ఆయన, అసలు హ్యాట్స్ ఆఫ్ అసలు మా ఆయనకి. ఇంత మంచి సంబంధం దొరుకుతుందని నేను అనుకోలే. ఒకవేళ సిగరెట్లతో గాలిస్తే మా అమ్మ నేను భలే నా బాధ. మా ఆయన మంచోడు ఏంటి బాగుంటుంది. ఆ ఉద్యోగం ఉంది మా కాబోయే వారికి, మా శ్రీ వారికి, మా హుడ్బీకి అని చెప్పుకుంటా ఉంటుంది అందరికీ. 24 గంటల ఆ మనిషికి వాళ్ళ ఆయన గురించి మాటలే, ఆ అబ్బాయి గురించి మాటలే. ఎందుకంటే నిశ్చితార్థం చేయబడిన తర్వాత ఇక ఆ అమ్మాయి అతనికే చెందింది కాబట్టి. భూమి మీద మన ప్రియుడి కోసం, మనల్ని వివాహం ఆడబోతున్న మన వరుడు కోసం ఎదురు చూస్తున్న మనకు కూడా ఎప్పుడు ఆయన పిచ్చే ఉండాలా. ఆమె గట్టిగా ఎవరి పిచ్చి ఉండాలా? ఆయన పిచ్చే ఉండాలి. మనం ఆయనకు ప్రదానం చేయబడ్డాం, మనల్ని ఆయన ప్రదానం చేసుకున్నాడు. త్వరలో వచ్చి పెళ్లి చేసుకుంటాడు మనల్ని. ఆయన వచ్చి మనల్ని వివాహం ఆడేంత వరకు మన మైండ్ అంత ఎవరి మీద ఉండాలా? యేసే. విజయరాజు, మనం ఒక్క పురుషునికే ప్రదానం చేయబడ్డాం. ఒకసారి ప్రదానం చేయబడిన తర్వాత పరపురుషుడి వైపు చూడకూడదు కదా. అలా ఏదైనా చూస్తే ఇదిగో మళ్ళా మందిరాలు పెట్టి దేవుడు, ఏయ్ నన్ను పెళ్లి చేసుకోవాలి, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి, అదిగో నా భార్య, నా కాబోయే భార్య ఏరే వాళ్ళ వైపు చూస్తున్న వాక్యం చెప్పరా ఇస్రాయల్ పాస్టరా? ఎందుకు నిన్ను పెట్టింది? సైతాన్ మొక్కమడా చెప్పరా ఉన్నట్టున్నట్ట. ఎందుకు ఈ మధ్య పెయింట్లు పోస్తున్నాను వాక్యాల్లో? మనిషిని సంతోషపెట్టే మాటలు చెప్తున్నావు నువ్వు. నన్ను సైతాన్ అనబాక ప్రభువా. సైతాన్ కాకపోతే ఎవడరా నువ్వా? చెప్పు ఉన్నదినట్ట అంటే అటు చెబితే చర్చికి ఎవరు రావట్లేదు ప్రభువా. నేను కావాలా? చర్చి కావాలి నీకు? మనుషులు కావాలి? సైతాన్ నువ్వే కావాలి ప్రభు. చెప్పది గట్టిగా. చెప్తాను ప్రభు. ఇక్కడ మామూలుగా ఉండదు ప్రభు. సార్ నువ్వు చెప్పారు దేవుడితో మాట్లాడి నేను సైతాన్ అని, నువ్వు మళ్ళీ ఆయన ఏంటి సార్ ఎన్ని ఊహించుకోవాలమ్మా మనమా? అటు ఊహించుకోవాలా ప్రతిరోజు. ఎందుకంటే ఆయనే మనల్ని పెళ్లి చేసుకునేది, మనల్ని వివాహం చేసుకోబోతున్నాడు. మనం ప్రదానం చేయబడ్డాం. పవిత్రమైన కన్యగా మనం ఈ లోకంలో యేసు కోసం బతకాలి. ఆమేనన్న గట్టిగా. అసలు ఎంత పవిత్రం ఉండాలో తెలుసా బిడ్డలారా? ఎంత పవిత్రం ఉండాలో తెలుసా? చూడండి ఒకసారి ఎంత పవిత్రం దేవుడు రాశాడు అక్కడ. ఎంత పవిత్రంగా ఉండాలంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యం తీయండి. అనలా తీయండి, వినాలి మీరు ఖచ్చితంగా ఈ మాటలు తెలుసుకోవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యం ఒకసారి చదువుతామా అక్క? చదవక అదక్క. అటువలే క్రీస్తు కూడా, సంఘం అంటే ఎవరు? నీవు నేనే ప్రదానం చేసుకుంటా కదా. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగా తన ఎదుట నిలువబెట్టుకోవాలనని. అక్కడ నస చూడమ్మా. రేపు యేసయ్య దగ్గర నిలబడబోతున్న పెళ్లి కూతురు ఎట్లా ఉండాలో దేవుడు ముందే లిస్ట్ ఇచ్చాడు మనకి ఎఫెసీ పత్రికలో. తిమోతన్న, రేపు ఆయన ఎదుట నిలబడబోతున్న సంఘం, రేపు ఆయన ఎదుట నిలబడబోతున్న పెళ్లి కూతురు, రేపు ఆయన ముందు నిలబడబోతున్న వధువు సంఘం, అనగా ఎత్తపడే సంఘం నీవు నేనే. ఆయన ముందు నిలబడబోతున్న నీవు నేను ఎలా ఉండాలో లిస్ట్ అవుట్ ఇచ్చాడు దేవుడు ఇక్కడ. ఎలా ఉండాలంటే కళంకము లేకుండా మనం దేవుని ముందు నిలబడాలని చెప్పండి. దేవుని ముందు అంటే మన వరుడు ముందు, మన ప్రియుని ముందు, మన కాబోయే భర్త ముందు మనం నిలబడాలి. కళంకం ఉండకూడదు, మనలో ముడత ఉండకూడదు, అట్టిది మరి ఏదైనా ఉండకూడదు. పరిశుద్ధంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి. మహిమ కలిగిన సంఘముగా మనం దేవుని ముందు నిలబడాలని ఆయన ఆశ. ఇప్పుడు నాకు ప్రశ్న జవాబు చెప్పండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరైనా కళంకం లేనోళ్ళు, ముడత లేనోళ్ళు, దాగు లేనోళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. నేను ఎత్తలేను. దయచేసి నేను చూడాలనుకుంటున్నాను మిమ్మల్ని. కళంకం కానీ, ముడత కానీ, డాగు కానీ ఏ పొరపాటు కూడా లేకుండా అచ్చ
అచ్చం యేసుక్రీస్తులాగా బతికే వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. అంటే మనం అందరం వెళ్ళమా పరలోకానికి? అంటే ఇంకా మన పెళ్ళి లేదు, పెటాకులు లేవా? పెళ్లి లేని వాళ్ళు అయిపోతాం. మనకి పెళ్లి చేసుకున్న నాదుగా ఉండడా? యేసయ్య కానీ పెళ్లి చేసుకోకపోతే ఒకడు వస్తాడు పిల్లవని పేరంటాం. వద్దన్నా తలుపుడు కట్టేశాడు మనకి. వద్దు వద్దు అన్న కూడా తలుపుడు కడతాడు. ఎవడైనా ఎవరమ్మా? మిస్టర్ దురాత్మ కదండు, అపవాది. వాడు అంత మంచిగా పిలవకూడదు, అది దురాత్మ. చిన్నవాళ్ళు, వాడు లూసిఫర్ పెద్దవాడు కదా, అందుకంటే పెద్దవాడు కదా, సామ్రాజ్య నేత, లోకాధికారి లూసిఫర్. వాడు వచ్చి తాలుబొట్టి మెళ్ళ వేస్తాడు మనకి. నువ్వు నా వాడివి, నువ్వు నా దానివి, ఇంక నీకు నాకే సంబంధం. యేసయ్య అనవాకు, స్తోత్రం అనవాకు, ఆత్రం అనవాకు. చర్చికి పోయినా నువ్వు కళ్ళు తెరిచావా, నేను ఒప్పుకోను నిన్ను. నువ్వు చర్చికి పోయినా పెట్టాలంటే కళ్ళు మూసే ఉండాలి, ముందుకి వెనక పోగుతుండు. వాక్యం విన్నావంటే నేను ఒప్పుకోను నిన్ను. చెప్తుందా మర్యాదగా? ఇస్రాయేల్ పాస్టర్ వాగుతా ఉంటాడు, నోడుసాయే చూడు, నోడుసాయి చూసి అని. వాడు మనం మెళ్ళలో కానీ తాలుబొట్టేసాడంటే మనం క్రీస్తుకు చెందిన వారం కాదు. ఇక్కడ బిడ్డ, ఇప్పుడు ఒకరు కూడా చేతులు ఎత్తలేదే, నేను కూడా చేతులు ఎత్తలేదే. అంటే మనలో ఎవరు కళంకం లేనోళ్ళు, మరి ముడత లేనోళ్ళు ఎవరు లేరా? నిజమే, కళంకం లేకుండా, ముడత లేకుండా, అట్టిది మరి ఏదైనా లేకుండా ఇక్కడ రోషంగా బతికే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు లేడు. చెప్పండి, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అయితే ఎలా సార్ మనల్ని పెళ్లి చేసుకోవాలంటే మనం ఎలా చేయాలి? అయితే మనల్ని వదిలేస్తాడా? మనం సంఘంలో ఉండమా? అక్కడ ఆ వచనం కంటిన్యూ చేస్తే మనకు అర్థమవుద్ది ఆయన బాధ. మహిమగల సంఘముగా, నిర్దోషమైనదిగా, పరిశుద్ధమైనదిగా, కళంకము లేకుండా, ముడత లేకుండా ఆయన ఎదుట మనల్ని నిలబెట్టుకొనవలెనని ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు చదవక, నిలబెట్టుకొనవలెనని అది వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకోనేను. అర్థం కాకపోయినా గట్టిగా చప్పలు కొట్టిన అర్థం చెప్తా. అర్థం కాకపోయినా గట్టిగా చప్పలు కొట్టిన అర్థం చెప్తా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్తానేనండి, మనలో ఎవరు రీతివంతులు లేరు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరు కూడా ఒకే ఒక రోజు 2 రోజులు గట్టిగా ఉండగలుగుతారు. 3వ రోజు పడిపోతాం, మళ్ళా ఖచ్చితంగా పడిపోతాం అంతే. ఎందుకు పడుతున్నామో తెలుసా? మనం పాపులమైనందువల్ల మనం పాపం చేయటంలే. ఆల్రెడీ మనం పుట్టడమే పాపంలో పడుతున్నాం అంతే. పాపము చేసినందువల్ల మనం పాపంలో అవడం లేదు. మనం పాపంలో పుట్టాం కాబట్టి, పాపంలోనే ఉన్నాం కాబట్టి, మన పితరుడైన ఆదాం గారు చేసిన పనికి ఇక మన మానవ జాతిని పాపం పట్టి పీడిస్తుంది నేటికి కూడా. అయితే ఆయన ఎదుట మనం కన్యగా, నిర్దోషమైన కన్యగా, మచ్చ ముడత డాగు కళంకము లేని కన్యగా ఆయన ఎదుట నిర్దోషంగా, పవిత్రంగా నిలబడాలని ఆయన రేపు వివాహ మహోత్సవంలో ఆయన ఎదుట మనం పరిశుద్ధంగా మనల్ని నిలబెట్టుకోవాలని ఆయన ఏం చేశాడో తెలుసా? ఈ భూమి మీద మనకి చూడండి, ఆయన ఏం చేశాడో తెలుసా? వాక్యముతో ఉదక స్నానము చేత మనల్ని రోజు పవిత్రపరుస్తున్నాడంట. ఆమె చెప్పండి గట్టిగా. మనం నీతిమంతులు అయ్యేదానికి దేవుడు ఏం చేస్తున్నాడు మనల్ని? ఏ స్నానం? ఉదకము అంటే నీరు. వాక్యమనే నీళ్లతో మనకి రోజు స్నానం చేయిస్తున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. అంటే వాక్యం వినకపోతే మనకి స్నానము ఉండదు. ఇప్పుడు మందిరాల్లోకి వచ్చి ఒకవేళ నువ్వు వాక్యం వినలేదు అనుకో, ఈరోజు నువ్వు ఏమనుకో నిలిపోయావు ఇక్కడ నుంచి, అంటే ఇప్పుడు స్నానం చేసిపోతున్నావా, స్నానం చేయకుండా పోతున్నావా? స్నానం చేయలేదు కాబట్టి మురికి, అపవిత్రత నిన్ను పట్టే ఉంటుంది. నువ్వు వాక్యం విన్నావు అనుకో, వాక్యం అనే ఉదక స్నానం చేత ప్రభు నిన్ను పవిత్రపరుస్తూ ఉంటాడు. అంటే ఒక మనిషి జీవితాంతం స్నానం చేస్తానే ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. అబ్బా, అందుకే కదా దేవుడు మనకు స్నానం నియమించింది. అందుకే మనం రోజు స్నానం చేస్తాం. దేవుడు ఎంత చక్కగా పోలికో. రోజు మనం ఎలా అవును, కానీ వారానికి ఒక్కసారి స్నానం చేస్తే ఎట్లుంటుంది చెప్పండి? స్తోత్రాజన్న, రోజుకు ఒక్కసారి స్నానం చేస్తే ఎట్లుంటుంది? చాలా బాగుంటుంది సార్, సౌందర్యంగా, సుందరంగా, సువాసనగా అంటారా? మన శరీరంలో వచ్చే దుర్వాసనలు మామూలు కాదు. ఒక్కరోజు చెమట ఎక్కువగా పడితేనే మన దగ్గర ఎక్కువ నిలబడలేరు కొంతమంది. స్నానం చేసాం కదా, మళ్ళీ ఎందుకు వాసన వస్తుంది అంటే అంతే, ఈ శరీరం పరిస్థితి అంతే. అలాగే ఆత్మీయ జీవితంలో సాగిపోతున్న నీవు నేను అంత కరెక్ట్గా ఇక నిలబడిపోవడం సాధ్యం కాదు.
శరీరానికి దుర్వాసన ఎలా పడుతుందో, శరీరాన్ని మీద దుమ్ము ఎలా పెరిగిపోతుందో, గాలికి ఎండకపోయినప్పుడు ఏ విధంగా అయితే మన చెమట ద్వారా ఏమండి దుర్వాసన మనల్ని సమీపిస్తుందో, అలాగే సాతాను సంబంధమైనటువంటి క్రియల మూలంగా, ఒకటి సాతాను, రెండు లోకం, మూడు శరీరం, ఈ ముగ్గురు కలిసి మనల్ని ప్రతి క్షణం అపవిత్రపరుస్తూ ఉంటారు. అందుకే ప్రతి ఆదివారం ప్రతి నియామక కూటానికి ప్రభు దగ్గర చేరి వచ్చి స్నానము చేసి వెళ్ళాలి మందిరంలో. ఆమె అన్న గట్టిగా, వాక్యము మనల్ని స్నానము చేత పవిత్రపరుస్తుంది. వాక్యం వింటే నువ్వు పవిత్రపరచబడతావు బిడ్డ. దేవుని వాక్యమే మనకు స్నానం. బిడ్డలారా, ఇప్పుడు షార్ట్ మెసేజ్లు చేసినాయి. ఇప్పుడు 10 నిమిషాల వాక్యాలు ఒక పాస్టర్ గారు పెట్టినారు. 1 నిమిషంలో అద్భుతమైన ప్రసంగం, 1 నిమిషంలో అని పెట్టినాడు. దాంట్లో 1 minute మెసేజ్ విత్ వండర్స్. 1 నిమిషంలో వండర్సా? స్నానం 1 నిమిషం స్నానం చేసిన చూసారు ఎప్పుడన్నా మీరు? 5 నిమిషాల వాక్యం అంటే 5 నిమిషాల స్నానం, 1 నిమిషం మెసేజ్ అంటే 1 నిమిషం స్నానం. కనీసం ఒక 45 నిమిషాలన్నా ఉండాలి కదా వాక్యం. వాక్యమును ఉదక స్నానము చేత దానిని పవిత్రపరుస్తూ ఉన్నాడు దేవుడు. రెండో మాట, ఈ వాక్యముతో స్నానం చేస్తే సరిపోదంట. అది కొంతవరకే పవిత్రత, కానీ అది పూర్తి పరిశుద్ధతలోకి రావాలంటే ప్రభు ఏం చేశాడు తెలుసా? దానికోసం, అనగా ఆ సంఘం కోసం తన్ను తానే అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్క మాటలో మీకు క్లియర్గా అర్థమైపోవాలంటే, మన క్రియల మూలముగా మనం ఎప్పటికీ నీతిమంతులము కాలేము, కానీ యేసయ్య కలువరి శిలువలో కార్చిన ఆయన నిష్కళంకమైన నిర్దోషమైన నిరపరాధ రక్తము ద్వారా మాత్రమే ఈరోజు మనం నీతిమంతులమైన ఆనందపడి గట్టిగా. మనము నీతిమంతులమా అనేది కాదు అనుకున్నాం కదా, కాదు, మనం నీతిమంతులమే. క్రియల మూలంగా కాదు, యేసు రక్తాన్ని బట్టి మనం నీతిమంతులు నామని చెప్పండి. ఆయన నామమునందు మనం విశ్వాసం ఉంచడాన్ని బట్టి నీతిమంతులం అయ్యాం. దేవుడు లోకమును ఎంతో చెప్పాలి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా, అందుకని తన అద్వితీయ కుమారుని భూలోకానికి పంపాడు. ఎవడైతే ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచుతాడో నశించడు, కానీ ఆ రోజు నుంచి అతనికి నాశనం లేదు, నశింపక నిత్య జీవము పొందడానికి దారిపోతాడని దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైతే యేసు నామమునందు విశ్వాసం ఉంచుతారో తీర్పులోనికి రాక తీర్పును దాటి జీవములోనికి ఎగిరి వెళ్ళిపోతాడు యేసు నామములో. అమ్మా, నీకు దేవుని విలువ అర్థం కావడంలా. ఆయన రక్తం కాచడం వల్ల నరకానికి పోవలసిన మనం ఎగిరి పరలోకం వెళ్ళిపోతున్నాం అంటే ఆమె చెప్పండి. పరిశుద్ధంగా ఉంటేనే పరలోకానికి అనుకునే పని అయితే ఒక్కడు పరలోకానికి, అసలు పవిత్రంగా ఉంటేనే, జాగ్రత్తగా ఉంటే, ఒక్క తప్పు కూడా లేకుండా బతికితేనే పరలోకానికి పోతారంటే పాస్టర్లు బారు, విశ్వాసులు బారు, లాస్ట్కి యేసయ్య దేవతలు ఉంటారు పరలోకంలో. బిడ్డ, శరీరం ఒక పక్క, లోకం ఒక పక్క, సాతాను ఒక పక్క, దాడుల మీద దాడులు, దాడుల మీద దాడులు, దాడుల మీద దాడులు. ఇది పోరాటం. భక్తంటే పోరాటం, భక్తంటే రణరంగం, అంధకార శక్తులతో చావో రేవో తేలే సమరం. ఇది సమరం కదా. ఎన్నో సార్లు ఎన్నో బాణాలు గుచ్చుకుంటున్నాయి. ఇష్టం లేని చూపుల ద్వారా మోసపోతున్నాం, ఇష్టం లేని తలంపుల ద్వారా మోసపోతున్నాం. అయ్యా, ఎప్పుడు నాకు ఈ విడుదల ఈ పాప తలంపుల నుంచి అని ఏడుస్తున్నాం ప్రభు దగ్గర. అయినా ఒప్పుకోవడం లేదు. ఏదో ఒక విధం చేత మనసు మారిపోతుంది, ఆలోచన మారిపోతున్నాయి. ప్రార్థనలో కూర్చొని గుండెలు బాదుకొని ఏడవలసి వస్తుంది. ఎప్పుడు దాకా? మరణం దాకా ఇంతే మన పరిస్థితి. ఈ తలంపుల నుంచి, ఈ పాపపు తలంపుల నుంచి మనం తప్పించే నాదుడే లేడు. అందుకే ప్రభు మనల్ని అర్థం చేసుకొని, ఒరే, మీ తలంపుల ద్వారా, మీ క్రియల ద్వారా మీరు నీతిమంతులుగా ఎప్పటికీ కాలేరు. ఎందుకంటే వాడు మీకంటే బలవంతుడు, మిమ్మల్ని భయంకరంగా వేధిస్తున్నాడు. మీకు విడుదల, పవిత్రత ఎలా కలుగుతా తెలుసా? నిర్దోషమైన నా రక్తాన్ని కారిస్తే అదే మీకు నీతి. ఆమె చెప్పండి గట్టిగా. యేసయ్య సిలువలో కార్చిన రక్తమును బట్టి మనం నీతిమంతులం అయ్యాం. అందుకే వాక్యం రాయబడింది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి, అంతే. అందుకే చెప్పాను కదా, ప్రతి సాయంత్రం ప్రభు దగ్గర కూర్చొని నీ రక్తంతో నన్ను కడుగు ప్రభు అంటే అయిపోయింది అంతే. ఆ రోజు ఏం చేసినా దెబ్బకి ఎగిరిపోతాయి అంతే. పేరు చెప్పేసుకోవాలి. ఇది చేసే, అది చేసే, నాకు వల్ల కాదు ప్రభువా, నాకు తెలియదు ప్రభువా, నా వల్ల కావట్లేదు ప్రభువా, నన్ను కడుగు ప్రభు అంటే స్నానమగిన పరిశుద్ధత అంతే. బిడ్డ, యేసుక్రీస్తు నిజ దేవుడు నువ్వు నమ్మేవే, ఆయన నా పాపములకు సిలువ మీద బలివేయడం నమ్మేవే, ఆయన మరణించి సమాధి నుండి తిరిగి 3వ దినాలు లేచడం నమ్మేవే, త్వరలో రాబోతున్న నమ్ముతున్నావే, ఈ విశ్వాసమే నిన్ను తీర్పులోనికి రాకుండా జీవములోనికి దాటిస్తుంది అంతే. అంటే యేసు దేవుడిని నమ్మిన ప్రతి ఒక్కరూ దాటేశారు అసలు తీర్పులో నుంచి. అట్లాగని కృపలో నిలుచున్నాం కదని పాపం చేద్దామా? అట్లయితే సార్ చెప్పినట్టు మనం నిజంగా ఉండలేములే, ఈజీగా చేసుకోవచ్చు. అప్పుడు మన ఇష్ట ప్రకారం చేసుకుందాం, సాయంత్రం ప్రార్థన చేసుకుందాం అనుకోబాకండి. నేను చెప్పాను కదా, మొన్న బాత్రూమ్ కడగాల్సి వస్తుంది, మళ్ళీ
అటెండర్లుగా సంవత్సరాలు బతకాల్సి వస్తుంది. ఆ మూల పెంకుటిల్లులోనో పూరిలో వేయాల్సి వస్తుంది పరలోకంలో. వద్దు, అట్టొద్దు, అందరూ వద్దు. అట్లాగని ప్రభు నేను వదలడు. ఇప్పుడు చెప్తున్నాను చూడండి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ నీతిమంతులే, ఆమేనండి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధులే, ఆమేనండి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ దేవుని దృష్టిలో నీతిమంతులే. క్రియలను బట్టి కాదు, మన క్రియలను బట్టి కాదు, ఆయన రక్తమును బట్టి, ఆయన నామమందలి మనం ఉంచిన విశ్వాసమును బట్టి మనందరూ పరిశుద్ధపరచబడ్డాం. అలా పరిశుద్ధపరచబడ్డాం కాబట్టి రేపు ఆయన మనల్ని పెళ్లి చేసుకుంటాడు. కానీ మన నీతిని బట్టి చేసుకునే పని అయితే మనం చిన్నోళ్ళమే. నిశ్చితార్థమేమో ఈయనతో, పెళ్లి చూపులేమో ఆయనతో. నిశ్చితార్థం ఇవి చేసుకున్నాడు, జీవితాంతం వాడితో తిరుగుతూ ఉంటుంది, వాడితో తిరుగుతుంటుంది. తెలుగులో చెప్పాలంటే చాలా ఘోరంగా ఉంటాయి ఆ పదజాలాలు, చెప్పలేము మనం. అసలు అక్రమ సంబంధం అన్నమాట. యేసయ్యకి ప్రదానం చేయబడ్డం, సైతాన్ గారితో కాపురం చేస్తున్నాం, దరిద్రం. బిడ్డ ఇంకా కొంతమంది ఇంకా మారలేదు ఇక్కడ. బిడ్డ వాక్యముతో నువ్వు పవిత్రపరచబడతావు, యేసు రక్తముతో నువ్వు పవిత్రపరచబడతావు. ఈ రెండే మనకు దారులు. మనం నీతిమంతులుగా మారాలంటే ఈ రెండు దారులే, వేరే దారే లేదు. యేసు రక్తమే మనకు పవిత్రత, వాక్యం అనే స్నానమే మనకు పవిత్రత. ఈ రెండు నెగ్లెక్ట్ చేస్తే ప్రమాదంలో పడాల్సి వస్తుంది. కాబట్టి బిడ్డలారా ముందుకెళ్దాం, ముగించేసుకుందాం 10 నిమిషాల్లో. ఇప్పుడు ఇంతవరకు మనం ఏం మాట్లాడుకున్నావాక చెప్పండి. ఇంకా మన వివాహం దగ్గర రాలా, ఇప్పుడు వచ్చేస్తాం, ఇప్పుడు వస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు ఇంతవరకు మీకు ఏం చెప్పాను? అసలు వివాహం అనే పదాన్ని దేవుడు పోలికగా చెప్పాడు తప్ప అది నిజమైన మనం అనుకుంటున్న అక్షరార్థం వివాహం కాదు. అయితే ఆ వివాహాన్ని ఎందుకు అలా పోల్చేటంటే ప్రదానం చేసుకున్నాడు దేవుడు మనల్ని. మనం అందరం ప్రదానం చేయబడ్డాం, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా ప్రదానం చేసుకున్నాడు కూడా ముందు చెప్తాను మీకు. ఇప్పుడు నేను మనల్ని అందరినీ దేవుడు ప్రదానం చేసుకున్నాడు కాబట్టి పెళ్లి జరగాలి, అందుకే వివాహం అని రాశాడు. దైవజనుల చేత సంఘములో ఉన్న విశ్వాసులు యేసుక్రీస్తు వారికి నిశ్చితార్థం చేయబడుతూ ఉంటారు. నిశ్చితార్థం చేయబడిన తర్వాత సరి చేయబడుతూ ఉంటారు మొత్తం. అందుకే అది వివాహంగా రాశాడు దేవుడు. బిడ్డలారా, రేపు ప్రభువు ముందు నిలబడాల్సిన కన్యక పవిత్రమైన కన్యకగా నిలబడాలి. ఏ నిర్దోషం, ఏ దోషం, ఏ కళంకం, ఏ ముడత, ఏ డాగు, అటు మరి ఏదైనా లేకుండా పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘంగా ఆయన ఎదుట మనం నిలబడాలని ఆశ కలిగిన వాడై నిలబెట్టుకొనవలని తలంచి మనకు భూలోకంలో బతికినంత కాలం వాక్యం అనే నీటితో స్నానం చేయిస్తూ ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఆ వాక్యం అనే నీటిని 1 నిమిషం 5 నిమిషాలు కాదు, గంట ప్రసంగం వినాలా, శ్రద్ధగా వినాలి. ముత్తుకూరులో సార్ ఏం చెప్పాడో మళ్ళీ ఇంటికి వెళ్ళి యూట్యూబ్లో వినాలా. హలో, నా మాటలు దేవుడు రూఢపరిస్తే 5 సంవత్సరాల లోపల మళ్ళీ నీకు యూట్యూబ్ కనబడదిగిన ఆ రోజు నీకు యూట్యూబ్లో కనబడేది కేవలం సినిమాలు, సీరియళ్ళు, జోకులు. బిడ్డలారా, హైందవ అన్య సంబంధమైనటువంటి దేవతా కీర్తనలు ఏ కనపడతాయి 50 రోజుల్లో. నీకు యేసు ప్రభు బొమ్మ కనపడదు లాస్ట్లో భారతదేశంలో. ఇక నీ చేతికి వాక్యం అందదు రాబోయే రోజుల్లో. ఆ వాక్యం అనే స్నానం కరువైపోతే దైవజనులు ఎక్కడున్నారా ఎత్తుక్కుంటారు. అప్పుడు సేవకులు ఎక్కడున్నారో ఎత్తుకుంటారు. బిడ్డ వీలైతే మందిరాలు కూడా ఎవరన్నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు అంత భయంకర రోజులు రాబోతున్నాయి. వాక్యం అనే స్నానం అవసరం మనకి. ప్రతిరోజు ఆ వాక్యంలో కడగబడుతూ ఉండాలి. అప్పుడే రేపు పెళ్లి కూతురు జాబితాలో వధువు సంఘంలో నీవు నేను ఎత్తబడి ఆయన ముందు నిలబడ్డప్పుడు సంతోషంగా మనల్ని పెళ్లి చేసుకుంటాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుని సంఘము దేవుని సన్నిధిలో వాక్యం అనే ఉదక స్నానం చేత నిత్యము పవిత్రపరచబడుతూ ఉండాలి, పరిశుద్ధపరచబడుతూ ఉండినట్లుగా తను తానే మన ప్రభు అయిన యేసయ్య కల్వరిలో ఆ సంఘం కోసం, అనగా నీ కోసం నా కోసం అప్పగించుకున్నాడు. ఆయన కార్చిన నిర్దోషమైన రక్తం, నిష్కళంక రక్తం ద్వారా మనం రోజు పవిత్రపరచబడుతున్నాం. ప్రతిదినం వాక్యముతో స్నానం చేస్తున్నాం, పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం. ఈ పవిత్రత, ఈ పరిశుద్ధతను కాపాడుకొని రేపు దేవుని ముందు నిలబడితే ఆ చివర జరగబోయే వివాహ విందులో నీవు నేను ప్రభుతో పాటు సంతోషిస్తాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఒకసారి ప్రకటన గ్రంథం చిన్న పల్లవి పాడే ముందు ఒక వచనం చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనం వరకు చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6 నుండి 8 దాకా చదివితే అక్కడ ఏముంటో తెలుసా? అక్క గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం చూడక్క. అక్కడి నుంచి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటుని, మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను
నిర్మలములనైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అదక్క అవి ఆ బట్టలు ఏంటంటే ఆమెకి ఆ పెళ్లి కూతురికి ఇచ్చిన వస్త్రాలు, ఆ బట్టలు ఏంటంటే పరిశుద్ధుల నీతి క్రియలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో చూడండి, బైబిల్ కూడా దేవుడు రాయించాడు, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది అని. అంటే మనలందరినీ యేసయ్య పెళ్లి చేసుకోవటం మాత్రం ఖాయం. సార్ ఇంతసేపు నువ్వు వాక్యం చెప్పి మళ్ళీ మమ్మల్ని ఆడకే తీసుకొని వచ్చావు తలుపుడి దగ్గరికి, ఇంతసేపు వాక్యం చెప్పి మళ్ళీ మమ్మల్ని మెట్ల దగ్గర తీసుకొని వచ్చావు, ఎట్లా పెళ్లి చేసుకుంటాడు సార్? ప్రధానం అన్నావు, సరే ఏదో పోనీలు అనుకున్నావు. ప్రధానం అంటే ప్రధానంకే మాకు ఇబ్బందిగా ఉంది, మళ్ళీ పెళ్ళి అండి. ఇప్పుడు వచ్చేసరికి 10 నిమిషాలు మీకు అసలు పెళ్ళి అంటే పూర్తిగా మీకు అర్థమైపోద్ది ఎందుకు దేవుడి పదాన్ని వాడాడో. ఒక అద్భుతమైన వివరణ మనకి చరిత్రలో దొరకద్ది, బైబిల్లో కదా చరిత్ర దొరకద్ది బిడ్డారా. దానికోసం మీకోసం దాన్ని ప్రభు పాదాలు పట్టుకుని వచ్చాను నేను. 10 నిమిషాల్లో మీకు అంతా క్లియర్ అయిపోద్ది. ఇదిగో గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది, ఆయన భార్య. అబ్బా అబ్బా, మనం ఎవరంట? అమ్మా అమ్మా అక్క ఇస్తారక్క, ఎవరంట ఇస్తారక్క, సీరియస్ వస్తుంది. ఆయన భార్య. అబ్బా, ఆ గుంపులో నేనుంటే ఎంత బాగుంటుందో. వేవేల దూతల పరివారంతో దిగి వచ్చే ఆ శుభవేళ మైమరచుదనే నా ప్రియుని చూసి ఆనందించి గంతులు వేయుదునే. అంటే మీకు ఇంకా పచ్చిగా చెప్పాలంటే మా వారు వస్తున్నారండి. ఎవరు వస్తున్నారు? అప్పుడే నవ్వుతున్నారు మీకు అప్పుడే నవ్వుతున్నారు. మా వారు వస్తున్నారు. ఎవరి కోసం? నా కోసం అని చెప్తే మీకు కొంచెం విడ్డూరంగా ఉంది, కానీ అది నిజం. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని రెడీగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని సిద్ధంగా ఉంది కనుక మనం సంతోషించి ఉత్సహించి ఆనందించి గంతులు వేద్దామని 24 పెద్దలు, సింహాసనం ఎదుట ఉన్న 24 పెద్దలు పరలోరాలు చెప్తున్నారు. బిడ్డలారా, ఆమె ధరించుకోవడానికి ఇవ్వబడిన వస్త్రాలు ప్రకాశంగా ఉన్నాయి, నిర్మలంగా ఉన్నాయి. సన్నపు నారబట్టలు ఆమెకి ఇచ్చాడు దేవుడు. ఆ నారబట్టలు, ఆ వస్త్రాలు ఏంటంటే పరిశుద్ధుల నీతి క్రియలే ఆ సంఘానికి వస్త్రాలు. ఆమె అన్నాను గట్టిగా. అది సంగతి. మన పవిత్రతే మనకు వస్త్రాలు. రేపు మన పరిశుద్ధతే మనకు వస్త్రాలు. మన పవిత్రత, మన పరిశుద్ధత యేసు రక్తమా మన క్రియల? యేసు రక్తం. జయం జయం, యేసు రక్తంలో జయం జయం, లయం లయం. యేసు రక్తం లేకపోతే మనకి దిక్కే లేదు. ఆ రక్తమే మన నీతిమంతులు మార్చింది తమ్ముడా. అట్లాగని నేర్చపడద్దు దేవుడు. అంటే మేము ఎంత భక్తి చేసినా కూడా సినిమాలు చూడాలి, మైండ్ చెప్తున్నా, సినిమాలు చూడకుండా కట్టుకుంది కూడా అర్థమేనా? యేసు రక్తమే మనం నీతిమంతులు చేసిన, మనం ఇంకా మనం బతకడం ఎందుకు, మనం లోకంలో కలిసిపోదాంలే అనుకోబాకండి. వారి భక్తిని బట్టి, వారి క్రియలను బట్టి రేపు దేవుడి దగ్గర మనకి జీతం, బహుమానాలు, మెప్పు, కిరీటాలు ఉన్నాయి బిడ్డ. నీవెంత భక్తి చేస్తావో అన్ని కిరీటాలు నీకు అక్కడ. నువ్వెంత భక్తి చేస్తావో 1000 ఏళ్ల పరిపాలన నీకు అంత అధికారాలు. మర్చిపోవద్దు, చెయ్యాలి భక్తి మనం ఖచ్చితంగా. నా ప్రభు మనల్ని ముందుకి నడిపించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని కోసం మనల్ని మనం జాగ్రత్త చేసుకొని వధువు సంఘంలో ఉన్న నీవు నేను రేపు మధ్యాకాశంలో 7 ఏళ్ల పాటు మన ప్రియుడైన యేసయ్యతో గడిపి 7 ఏళ్ల చివరి ఘట్టంలో వివాహోత్సవం జరుగుతుంది. అది సంఘానికి యేసయ్యకి జరిగే వివాహం. అంటే ఆ రోజు నుండి ఇక ఎప్పటికీ సంఘం దేవుడితోనే ఉండిపోద్దామని చెప్పండి గట్టిగా. మీకు నేను ప్రధానమన్నా ఇందాక ఏ అధ్యాయంలో, హోషేయ గ్రంథంలో మీకు రెఫరెన్స్ చెప్పా. నీవు నిత్యము నాకే ఉండినట్లుగా అనే పదం. అంటే ఎప్పుడైతే దేవుడు వివాహం చేసుకుంటాడో ఇక మీదట ఆ క్షణం నుండి సంఘం, ఆయన భార్య ఇక ఆయనతోనే ఉండిపోద్ది. ఇంక మళ్ళీ భూమి మీదకి వచ్చి నేను మళ్ళా వస్తా అని చెప్పేది లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి నేను మళ్ళా వస్తా అని చెప్పేసి పోయినాడు. ఆయన తొందరలో వస్తా నీ తీసుకోవడానికి చెప్పేసి పోయినాడు. పెళ్ళి అయిపోయింది అనుకో, ఇక మళ్ళీ వదలరు ఒంటరిగా. నేను మిమ్మల్ని అనాథలుగా విడదను, నా దగ్గరే పెట్టుకుంటా. ఇక పెళ్లి జరిగిన రోజు నుంచి ఇక ఎప్పటికీ సంఘం ఆయనతోనే ఉండిపోద్ది, ఆయనలోనే సంతోషిస్తుంది, ఆయనతోనే తరిస్తుంది, తరతరాలు ఆయన సన్నిధిలోనే జీవిస్తుంది. కాబట్టి ఉపమాలంకారంగా వివాహం అని దేవుడు అక్కడ రాయించాడు. బిడ్డలారా, దేవుడు మొట్టమొదటిగా ఏదెన్ తోటలో మొదటి మానవుడు ఆదాము హవ్వలకి మొదటి వివాహం చేశాడు. ఇదిగో చివరిలో లాస్ట్ పెళ్లి కూడా ఆయనే చేసుకోబోతున్నాడు. ఆమె అన్నాడు గట్టిగా. మొదటి పెళ్లి దేవుడు నిర్మించాడు,
చివరి పెళ్లి ఆయన చేసుకోబోతున్నాడు. ఈ పోలికలతోనే వివాహం అని దేవుడు రాశాడు. కాబట్టి చిట్ట చివరి వివాహం ఏంటంటే సంఘాన్ని ఆయన పెళ్లి చేసుకునే వివాహం. బిడ్డలారా, ఉపమాలంకారంగా చెప్పబడిన ఈ వివాహం, అసలు ఆ వివాహం అనే పదం ఎందుకు వచ్చిందో దేవుడు మర్మయుక్తంగా రాసిన ఆ సంగతిని మీకు తెలియచేసి ఈ మాటలు మనం ముగించుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు అందరం ఏడదాకా వచ్చాం. అసలు వివాహం అనే పదాలు ఎందుకు వచ్చాయి, ఎందుకు వివాహం అన్నాడు, ప్రధానం చేసుకోండి, మనల్ని ఎలా సాగిపోవాలి, రేపు ఆయన ముందు మనం ఎలా నిలబడాలి, కన్యక ఆయన పెళ్లి చేసుకోబోయే కన్యక ఎలా ఉండాలి, ఆయన కోసం దానికోసం ఆయన ఏం చేశాడు, ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం. ఈ వివాహోత్సవం అనే పదం అసలు ఎందువల్ల దేవుడు రాశాడో ఆ పదం తెలిసిన తర్వాత, నేర్చుకున్న తర్వాత ప్రార్థన చేసుకొని వెళ్ళిపోదాం. చిన్న పల్లవి మీకోసం నా కోసం కూడా పాడదాం. మీరందరూ అదొక లోకంలోకి వెళ్ళిపోయారు, వెనక రండి. ఇప్పుడు 3 పాటలు పాడాము. ఆ పాటలు ఏ పాట పాడదాం మీరే చెప్పండి. జయం జయం పాడదామా, లేకపోతే ప్రభునామానికి మహిమ కలుగునుగాక. వేవేల దూతల పరివారముతో దిగి వచ్చే ఆ శుభవేళ. సౌండ్ పెడతాముడా. చప్పట్లో తగ్గిద్దాం, బేస్ తగ్గి, లైట్గా బేస్ తగ్గి, చాలు. చప్పట్లు కొడదాం. స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. గ్లోరీ. పరమ కుమ్మరి నా ప్రాణనాద నీకే నా స్తోత్రార్పణ. పరమ కుమ్మరి నా ప్రాణనా. 10 నిమిషాలు ఆపేస్తాను బిడ్డ, టెన్షన్ పడద్దు. 10 నిమిషాలు ఆపేస్తాను, హుషారుగా పాడండి. దేవునికి మహిమ కలుగును గాక. పరమ కుమ్మరి నా ప్రాణనాద నీకే నా స్తోత్రార్పణ. పరమ కుమ్మరి నా ప్రాణనాద నీకే నా స్తోత్రార్పణ. వేవేల దూతల పరివారముతో దిగి వచ్చే ఆ శుభవేళ. వేవేల దూతల పరివారముతో దిగి వచ్చే ఆ శుభవేళ. మైమరచుదునే నీ సన్నిధిలో నన్ను దర్శించగా. మైమరచుదునే నీ సన్నిధిలో నన్ను దర్శించగా. పరమ కుమ్మరి నా ప్రాణనాద నీకే నా స్తోత్రార్పణ. గ్లోరీ. పాట అన్న. ఆమేన్.
అప్పగించెను. ఆ సంఘక్షేమాభివృద్ధియే నా ప్రాణముగా మార్చెను. నాకు కాపరితత్వము నేర్పి దుడ్డు కర్ర నాకు ఇచ్చి గొర్రెలను అప్పగించి వాటి క్షేమము నాకు తెలిపి. 102వ పాట. నాకు కాపరితత్వము నేర్పి ఆమె నాకు కాపరితత్వము నేర్పి దుడ్డు కర్ర నాకు ఇచ్చి గొర్రెలను అప్పగించి వాటి క్షేమము నాకు తెలిపి. ప్రధాన కాపరివై నడిపించుచున్నావు, ప్రధాన కాపరివై నడిపించుచున్నావు, ప్రధాన కాపరివై నడిపించుచున్నావు, ప్రధాన కాపరివై నడిపించుచున్నావు. స్తోత్రం. పరమ కుమ్మరి నా ప్రాణనాద నీకే నా స్తోత్రార్పణ. పరమ కుమ్మరి నా ప్రాణనాద నీకే నా స్తోత్రార్పణ. వేవేల దూతల పరివారముతో దిగి వచ్చే ఆ శుభవేళ. వేవేల నా ప్రియుడా నీవు నాకు ఎదురుపడిన వేళ, ముఖాముఖిగా నేను నిన్ను చూచిన ఆ వేళ నేను ఏమైపోతాను. వేవేల దూతల పరివారముతో దిగి వచ్చే ఆ శుభవేళ మైమరచుదునే నీ సన్నిధిలో నిన్ను దర్శించగా. మైమరచుదునే నీ సన్నిధిలో నిన్ను దర్శించగా. పరమ కుమ్మరి నా ప్రాణనాద నీకే నా స్తోత్రార్పణ. పరమ కుమ్మరి నా ప్రాణనాద నీకే నా స్తోత్రార్పణ. స్తోత్రార్పణ, స్తోత్రార్పణ. ప్రియుడా రావయ్యా నన్ను తీసుకుపోవయ్యా, ప్రియుడా రావయ్యా నన్ను తీసుకుపోవయ్యా. నిన్ను చూడాలయ్యా, నీతో మాట్లాడాలయ్యా. ప్రియుడా రావయ్యా నన్ను తీసుకుపోవయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 5 నిమిషాల్లో మాట అంటే మాటే, 5 నిమిషాల్లో మాట అంటే మాటే. అసలు వివాహం అనే పదం ఎందుకు దేవుడు రాయించాడు? అసలు ఆ సందర్భం రావాల్సిన అవసరం ఏంటి అంటే, బిడ్డలారా ఇప్పుడు నేను అది చరిత్రలోంచి మీకు చెప్తాను, వీలైతే రాసి గుర్తుపెట్టుకోండి. ప్రాచీన యూదుల వివాహ క్రమం ఒకటి ఉందన్నమాట. ప్రాచీన యూదుల వివాహంలో క్రమం, స్టేజెస్ ఇన్ జూయిష్ వెడ్డింగ్ అంటారు ఇంగ్లీష్లో. స్టేజెస్ ఇన్ జూయిష్ వెడ్డింగ్. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో యూదుల వివాహంలో కొన్ని క్రమాలు ఉండేవి. ఆ క్రమాలను బట్టి దేవుడు బైబిల్ గ్రంథంలో గొర్రెపిల్ల వివాహం అని రాయించాల్సి వచ్చింది. అసలు క్రమాలు ఏంటో మీకు చెప్తా చూడండి, టకటక రాసుకోండి బిడ్డలారా. ప్రాచీన యూదు వివాహంలో ఉన్నటువంటి దశలు. నంబర్ 1, ఫస్ట్ వివాహ వయసుకు వచ్చిన పురుషుడు. బాగా చూడండి నా సాయి బిడ్డలారా, గమనించండి. వివాహ వయసుకు వచ్చినటువంటి పురుషుడు తండ్రి ఇంటిని వదిలిపెట్టి తాను చేసుకోబోయే కన్య వధువు, తాను వివాహం ఆడవలసిన వధువు ఎక్కడుందో తన కన్యని తన వధువుని తానే ఎత్తుక్కోవాలా. ఇప్పుడు ఈ రోజుల్లో మనమైతే తల్లిదండ్రులు చూస్తారు సంబంధాలు, కొంతమంది వాళ్ళు చూసుకో, అది వేరే సంగతి పక్కన పెట్టండి. సహజంగా పాత రోజుల్లో అయితే తల్లిదండ్రులు చూసిన వాళ్ళని మనం చేసుకునేవాళ్ళం. యూదుల ఆచారం అట్లా కాదు. తల్లిదండ్రులు చూడరు పిల్లని,
ఈయన ఎత్తుక్కోవాలి పోయి. పిల్ల ఎక్కడుందో ఈయన ఎత్తుక్కోవాలా. తండ్రి ఇంటిని విడిచి వధువు అన్వేషణ కోసం బయలుదేరి ఎక్కడుందో వెతికి 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 ఏ అమ్మాయిని చేసుకోవాలి కూడా అమ్మాయిని పట్టాలా. ఇది ఫస్ట్ నంబర్ 1. ఇది మొదటి పాయింట్, ప్రాచీన యూదు వివాహ పద్ధతుల్లో మొదటిది. బిడ్డలారా, వెతకుతున్నాడా? రెండో పాయింట్ ఏంటంటే మొత్తానికి పడతాడు. అందుకే చూడండి, సంసోను గారు ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒకతని చూశాడు, ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వచ్చి తండ్రికి చెప్తున్నాడు అనమాట, నానా అమ్మా నేను పలానా అమ్మాయిని చూసా తిమ్మనాథ పట్టణంలో, నాకు ఆ పిల్ల కావాలా, నాకు పెళ్ళి నాకు అని అమ్మాయిని ఈయనే చూసుకొచ్చుకున్నాడు. అది యూదుల ఆచారం. మరి ఇప్పుడు ఎలా ఉందో మనకు తెలియదు. అప్పుడు ప్రాచీన యూదు వివాహ సంప్రదాయం అన్నమాట. పెళ్లి కుమారుడే పెళ్లి కుమార్తెను ఎత్తుక్కోవాలి పోయి. రెండోది, ఎప్పుడు ఒకవేళ ఆ వధువుని వెతికి కనుగొని అనుకోండి, పలానా ఈ అమ్మాయిని నేను చేసుకోవాలనుకుంటున్నాను అని అనుకున్నప్పుడు, ఇప్పుడు పోయి మా అమ్మ నాకు తీసుకొని వస్తా వాళ్ళు మాట్లాడతారు అనకూడదు. ఈయనే పోవాలి వాళ్ళ ఇంటికి. ఎవరు వెళ్ళాలా? అమ్మ ఎవరు వెళ్ళాలా? వరుడే వెళ్ళాలి. వరుడు పెళ్లి కుమారుడు ఆ పెళ్లి కుమార్తె వాళ్ళ నాన్న ఏ అమ్మాయినైతే చేసుకోవాలనుకుంటున్నాడో ఆ ఇంటికి వెళ్ళాలి. వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడాలి. నేను మీ అమ్మాయిని ఇష్టపడ్డానండి, ఇప్పుడే చూశాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మీ అమ్మాయిని, మా పరిస్థితులు ఇవి, మాది ఇది సంగతి, మీది అది సంగతి, మాది ఈ గోత్రం, మాది ఈ వంశం, మా నాన్న పేరు ఇది, మీ అమ్మాయిని ఇస్తారా అని తండ్రిని అడుగుతాడు. తండ్రి లోపలికి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని అడుగుతారు, ఏమ్మా ఆ అబ్బాయి నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు, నిన్ను వివాహం చేసుకో నీకు ఇష్టమేనా? నాన్న మీ ఇష్టమే, నా ఇష్టం నాన్న. అమ్మ మరలా నువ్వు మనసు ఇంకోటి చెప్పుకోబాకు, నచ్చాడు కదా, నచ్చాడు నాన్న, పర్లేదు మాట్లాడండి అంటే అప్పుడు వధువు యొక్క తండ్రి వచ్చి అన్ని విషయాలు చెప్తాడు. ఓకే అండి, మా అమ్మాయి కూడా ఒప్పుకుంది. ఇదంతా పెళ్లి కూడా మాట్లాడుకోవాలా. మొత్తం మీద ఆ ఇంటి వారు ఒప్పుకుంటారు పెళ్ళికి. అప్పుడు పెళ్లి కుమారుడు ఏం చేస్తాడంటే, రెండో పాయింట్, ఆ వధువు యొక్క తండ్రికి ఓలిని కడతాడు. ఓలిని కట్టాలి. యూదుల ఆచారం ప్రకారం ఓలి కట్టాలి. వధువు తండ్రికి, ఆడపిల్ల తండ్రికి ఓలి కట్టాలి. ఓలి అంటే అర్థం ఏంటి? మీకు కొంతమంది తెలిసి ఉంటే కొంతమంది తెలియదు. ఓలి అంటే అర్థం ఏంటంటే, 25 సంవత్సరాలు మీ అమ్మాయిని పెంచి పెద్ద చేసి నా కోసం మీరు రెడీ చేసి ఇప్పుడు నా చేతుల్లో పెడుతున్నారు. ఆ అమ్మాయిని మీరు అంత చక్కగా పెంచి నాకు భారీగా సిద్ధపరిచినందుకు నేనే మీకు, మనం ఎదురు కట్నం అంటాం మామూలుగా. అదే కానీ ఉంటే ఆడపిల్ల తల్లిదండ్రులు దిగులు పడేవాళ్ళే కాదు ఇప్పుడు. ఆమె అన్నాడు గట్టిగా, అసలు నాకైతే భలే హ్యాపీ. అదే కానీ ఉంటే అసలు మక్క ఆ రోజులు కానీ ఇప్పుడు ఉండుంటే ఆడపిల్లలని తెగబడిగానేవాళ్ళు రెడీగా, ఎందుకంటే మగపిల్లలు ఎదిరిస్తారు కాబట్టి. ఇప్పుడు అట్ట కాదు, రివర్స్. కట్నం ఎంత ముందు, కట్నం చెప్పి ముందు 2 కోట్ల 3 కోట్ల. ఆ యూదుల ఆచారం అది కాదు. ఆడపిల్ల తండ్రికి ఓలియాలి. అందుకే దావీదికి తన కూతుర్ని ఇవ్వాలి అనుకుంటున్న సౌలు ఓలిని అడుగక డబ్బు రూపంలో కాకుండా ఫిలిస్తీన్లు చంపి 100 మంది ఫిలిస్తీన్లను చంపి ముందోళ్ళు దెమ్మని చెప్తాడు. అది యూదుల ఆచారం. పెళ్లి కొడుకే తండ్రికి, వధువు తండ్రికి ఓలిని కట్టి బిడ్డరా ఓలినిచ్చి వివాహాన్ని స్థిరపరచుకుంటాడు. ఇది రెండో పాయింట్, రెండో సందర్భం. టకటక చెప్తున్నా. 1, తండ్రి ఇంటిని విడిచి వధువు అన్వేషణ కోసం బయలుదేరి వెతకి వధువును కనుగొనాలి. 2, ఈ వధువు యొక్క తండ్రితో అన్ని విషయాలు మాట్లాడి స్థిరపరచబడింది ఓకే అనుకున్న తర్వాత ఆయనకి ఓలి కట్టాలి. ఓలి కట్టి వివాహాన్ని స్థిరపరచుకోవడానికి ప్రదానం చేసుకుంటాడు అక్కడే. ఇది రెండో సందర్భం. ప్రదానం చేసుకోవాలి. ఈయనే పోయి మొత్తం తంటాలన్నీ పడాలి. ఈయనే ప్రదానం చేసుకుంటాడు. ప్రదానం అయిపోయిందా? 3వ పాయింట్ చూడండి. 3వ పాయింట్, ఆ ప్రదానం జరిగిన రోజున పెళ్లి కుమార్తె తండ్రి ఏం చేస్తాడంటే, పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు ఇద్దరికి, ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటున్న నూతన వధూవరులకి క్రొత్త ద్రాక్షారసం లేదా శ్రేష్టమైన ద్రాక్షారసం తాగిస్తారు వాళ్ళిద్దరికి. ఆ రోజే ద్రాక్షారసం ఇద్దరు తాగిస్తారు. యూదుల వివాహ ఆచారం. ఆ నిశ్చితార్థం రోజు వీళ్ళిద్దరికి శ్రేష్టమైన ద్రాక్షారసం త్రాగిస్తారు. అది వాళ్ళ వివాహ నిబంధనకు గుర్తుగా చూస్తారన్నమాట. భార్యాభర్తలు కాదు, వధూవరులకి శ్రేష్టమైన ద్రాక్షారసం తాగించి వివాహ నిబంధనకు గుర్తుగా చేస్తారు. ఇప్పుడు 3 పాయింట్లు చెప్పా. 1, పెళ్లి కొడుకు ఇంట్లోంచి బయలుదేరి తనకు కావాల్సిన అమ్మాయి ఆయనే చూసుకోవాలి. 2, వధువు తండ్రికి ఓలినిచ్చి నిశ్చితార్థం చేసుకోవాలి. నిశ్చితార్థం చేసుకున్న రోజు మూడోది నిశ్చితార్థం రోజు ద్రాక్ష రసాన్ని ఇద్దరికి తాగిస్తారు. అది వాళ్ళ వివాహ నిబంధన గుర్తు. 4వది, ఈ తంతంత అయిపోయిన తర్వాత
ప్రధానం అయిపోయిన తర్వాత బిడ్డలారా, వరుడు మళ్ళా బయలుదేరి వాళ్ళ నాన్నింటికి వెళ్ళిపోతాడు. ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాడు ప్రధానం అయిపోయిన తర్వాత. బాగా చూడండి, యూదులు ఎప్పుడు కూడా ప్రధానమైనటువంటి నెలకి 2 నెలలకి పెళ్లి పెట్టుకోరు. వాళ్ళ ఆచారం ఏంటంటే సంవత్సరం ఆగాల పెళ్ళికి. ఎంతకాలం ఆగాలన్నా? సంవత్సరం ఆగాలి. మరి యూదుల ఆచారం ప్రకారం దాని ఉంటారు, ప్రదానం చేసుకున్న తర్వాత సంవత్సర కాలం ఆగాలి. ఈ సంవత్సరం రోజుల్లో మళ్ళీ పెళ్లి కొడుకు ఎప్పుడు ఈ దగ్గర రాకూడదు, ఈ అమ్మాయి దగ్గరికి. అక్కడే వాళ్ళ నాన్న దగ్గరే ఉండాలా, సంవత్సరం రోజులు ఆగాలి. బిడ్డరా, ఇది నాలుగో పాయింట్. 5వ పాయింట్ అంటే, ఈ సంవత్సరం రోజులు నిశ్చితార్థం జరిగిన ఈ అమ్మాయి ప్రదానం చేసుకున్న నాటి నుండి 1 సంవత్సర కాలం వరకు వివాహాన్ని వాయిదా వేస్తారు కదా. ఆ వాయిదా కాలంలో ఈ సంవత్సరాన్ని ఏమంటారంటే ఆ అమ్మాయికి పరీక్షాకాలం. పరీక్షాకాలం అంటే ఇక ఈ రోజు నుంచి ఈ అమ్మాయి ఎలా ఉంటుందో చూడాలి, ఈ అమ్మాయి క్యారెక్టర్ చూడాలా, ఈ అమ్మాయి పరిశుద్ధత చూడాలా, అసలు ఈ అమ్మాయి జీవితం ఎట్లా చూడాలని కేవలం ఆ అమ్మాయిని పరీక్షించడానికి సంవత్సరం ఆగుతారంట. అట్లా సంవత్సర వాయిదా కాలంలోనే మరియా పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయింది బైబిల్లో. ఆ యూదుల ఆచార ప్రకారం సంవత్సర రోజులు తాను పరిశుద్ధతను కాపాడుకుంటున్న టైంలోనే ఈమె గర్భవతి అయింది. అయ్యా, నేను పురుషుని ఎరిగిన దాన్ని, అయ్యా ఇది ఎలా జరుగుతుంది అని ఆమె అడిగిందనమాట దేవదూతని. ఇది ఆడపిల్లలు, యూదుల ఆడపిల్లలు సంవత్సరం తమ పరిశుద్ధతను కాపాడుకోవాలి, నిరూపించుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. తను వివాహం చేసుకోబోయే పురుషుడి కోసం ఎదురు చూస్తూ ఉండాలి, ఆయన ఆలోచనతోనే గడపాలి. సంవత్సర రోజులు పూర్తయ్యే వరకు ఓపికగా ఉండాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎన్ని అయిపోయినాయి? 5 అయిపోయినాయి. 6వది బిడ్డలారా, ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నతోటి ఈ విషయాలన్నీ చెప్తాడు. నాన్న, పలానా ఊళ్ళోకి అమ్మాయిని చూశాను, పలానా గోత్రం అమ్మాయి, వాళ్ళ నాన్నతో మాట్లాడి నాకు చాలా నచ్చింది, అంతా అయిపోయింది, ప్రదానం చేసుకొచ్చాను నాన్న, చాలా బాగుంది నాన్న అంటే పొడుగుడు తండ్రి ఉంటాడు తెలుసా. అవునా, మంచిదిరా, చాలా సంతోషం, బాగుందా, ఇబ్బంది లేదు కదా, ఓకే సరే సంవత్సరం తర్వాత చూసుకుందామని. సంవత్సరం రోజుల తర్వాత ఇక్కడ ట్విస్ట్, సంవత్సరం రోజులు అయిపోయేటప్పుడు నాన్న 7 నెలలు అయింది, నాన్న 8 నెలలు అయింది, నాన్న ఇంకొక నెలే ఉంది అనకూడదు పెళ్ళికొడుకు. ఆ రోజు నుంచి వాళ్ళ నాన్న ఏంటంటే లెక్కలు చూసుకుంటా ఉంటాడు, టైం చూసుకుంటా ఉంటాడు. ఇంకా పెళ్ళికొడుకు ఆ సంగతి మర్చిపోవాలా. ఎందుకంటే వివాహానికి దినాన్ని సిద్ధపరచవలసింది కూడా పెళ్ళికొడుకు కాదు, పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న. వాళ్ళ ఆచార ప్రకారం పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న డేట్ ఫిక్స్ చేయాలి. ఆ డేట్ని పెళ్ళికొడుకు చెప్పడు, ముందే చెప్పడు. ఆ రోజు వచ్చినప్పుడు రే పోయి తీసుకురా అమ్మాయిని అని చెప్తాడు. ఇది ఎన్నో పాయింట్ చెప్తాను ఇప్పుడు నేను. 6వ పాయింట్ బిడ్డలారా, వధువు అన్వేషణ, ప్రధానం, ఈ విషయాలన్నీ వరుడు తన తండ్రికి చెప్పిన తర్వాత తండ్రి ఆనందించి సరిగ్గా సంవత్సరం తర్వాత వివాహ దినాన్ని తండ్రే నిర్ణయిస్తాడు. ఆ దినం వరుడికి కూడా తెలియదు. లాస్ట్ 7వ పాయింట్ ఏంటంటే, ఆ రోజు వచ్చినప్పుడు, తండ్రి నిర్ణయించిన దినం వచ్చినప్పుడు తండ్రి చెప్తాడు, వెళ్ళి అమ్మాయిని తీసుకురాపు అంటే, వివాహానికి అందరు సిద్ధపడి తీసుకురా అని చెప్తాడు. మళ్ళా కొడుకే వెళ్ళి వరుడి ఆ ఎదురు చూపులు చూస్తూ నిరీక్షిస్తున్నటువంటి తన పరిశుద్ధతని, పవిత్రత నిరూపించుకున్నటువంటి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొని వారిని తీసుకొని వివాహానికి బయలుదేరి అంత ఏర్పాట్లు చేసుకుని అమ్మాయిని తండ్రి ఇంటికి తీసుకొని వస్తాడు పెళ్ళికొడుకు. అక్కడ 7 రోజులు వివాహం జరుగుతుంది. యూదులు పెళ్లి చేసేది ఎన్ని రోజులు చెప్పండి? ఎన్ని రోజులు? యూదులు పెళ్లి 7 రోజులు జరగద్ది, మనలా 1 రోజు కాదు. 7 రోజులు అయితే ఖర్చు అంతా. మళ్ళా 7 రోజులు మళ్ళీ బిర్యానీలు పెట్టాలి. ఆడ పెడదాం నాయన. ఒక్కరోజే మన పెళ్లి పెట్టినందుకు దేవుడు మహిమ కలుగును గాక. ఇప్పుడు మా పిల్లలు నా సైజు వస్తుంటారేమో, ఏదో వీడి కడుపులో పుట్టేమనుకుంటారేమో. మా పాప చెబుతుంది, డాడీ ఇంత హల్దీ ఒకరోజు, సంగీత్ ఒకరోజు, అమ్మ ఇన్ని లెక్కలు వేస్తే నేను ఇక అకౌంట్లో బాగా పెట్టుకోవాలేమో. ఇప్పుడున్న ట్రెండ్ అలా ఉందంట. హల్దీ ఒకరోజు, అదొక రోజు, ఇదొక రోజు, సంగీత్ ఒకరోజు. బిళ్ళరా ఇన్ని విధాలుగా ఇప్పుడు మనం 3-4 రోజులు చేసుకుంటున్నారు. సరే, యూదుల వివాహం 7 రోజులు బిడ్డరా. ఆ 7 రోజుల పాటు ఆనందించి సంతోషిస్తారు. అప్పటిదాకా పెళ్లి కూతురుకి ముసుగు వేయబడి ఉంటుంది, ఆమె ముఖం ఎవరు కనపడదు 7 రోజులు. ఆ 7వ రోజు లాస్ట్లో పెళ్లికి వచ్చిన పెద్దల ముందు, అతిథుల ముందు, తన బంధువుల ముందు, తన తండ్రి ఇంటివారి ముందు చివర్లో పెళ్లి కూతురు యొక్క ముసుగు తీసి పెళ్లి కొడుకు ఆమెని అందరికీ పరిచయం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. పెళ్లి కొడుకు అందరికీ ఆమెను పరిచయం చేసి ఆమెను వివాహం ఆడతాడు. ఇక అంతటితో వివాహ తంతు ముగిసిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదంతా మాకెందుకు చెప్పేవారా పాస్టరా అంటే, యేసుక్రీస్తు వారి పెళ్లి కూడా సేమ్ ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు ఎలాగో తెలుసా? పరలోకములో ఉన్న తండ్రి ఇంటిని వదిలిపెట్టి
దేవునితో సమానంగా ఉండవలసిన భాగ్యాన్ని విడిచిపెట్టి తన భార్యను తానే చూసుకోవడానికి పరలోకమును విడిచిపెట్టి ఒంటరిగా భూమి మీదకి దిగి వచ్చాడు యేసయ్య. ఆమేన్ చెప్పండి గట్టిగా. వెదకి వెదకి మనల్ని కనుగొన్నాడు. దేవునికి స్తోత్రం. వెదకి వెదకి మనల్ని కనుగొని ఒకటైపోయిందా? తండ్రి ఇంటిని వదిలిన దేవుడు లూకాసు వార్త 19:10 వచనం, నశించిన వారిని వెదక రక్షించిన మనుష్య కుమారుడు భూలోకానికి వచ్చాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ ఉంటాయన్నమాట. టైం లేదు నాకు. యేసయ్య పరలోకాన్ని విడిచిపెట్టి భూమి దిగి వచ్చి పెళ్లి కుమార్తెను వెతుక్కున్నాడు. వెతికిన తర్వాత ఓలిని గట్టి వివాహాన్ని స్థిరపరచుకున్నాడు యేసయ్య. ఓలి, యేసయ్య ఇచ్చిన ఓలి అంటే తెలుసా? కల్వరిలో ఆయన మనందరి కోసం కార్చిన నిష్కలంక నిర్దోష పవిత్రమైన రక్తాన్ని మనకు ఓలిగా కట్టి ఆయన మనల్ని తనకు ప్రదానం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చప్పట్లు కొట్టండి యేసయ్యకి. మనల్ని ప్రదానం చేసుకుని తన అమూల్యమైన రక్తాన్ని కట్టి మనల్ని ప్రదానం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. 2 కొరింథీ పత్రిక 11:2 మాట, తన అమూల్యమైన రక్తాన్ని మనకు వెలగా చెల్లించి ఓలిని కట్టి మనందరిని ఆయన ప్రదానం చేసుకున్నాడు. అయిపోయిందా? 3వది, శ్రేష్టమైన ద్రాక్షారసం భార్యాభర్తలు తాగాల. ఆ అమ్మాయి అబ్బాయి తాగాల. నెలకొకసారి మనం ఏం తాగుతున్నాం? మందిరంలో యేసయ్య శరీరాన్ని, యేసయ్య రక్తాన్ని తాగుతున్నాం జ్ఞాపకంగా. ఎందుకు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? త్వరలో రాబోతున్న మన వారిని, అనగా మన ప్రియుణ్ణి, మన పత్నిని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన శిలువ త్యాగం జ్ఞాపకం చేసుకుంటూ మనం తాగుతున్నాం. రేపు నువ్వు అది తాగలేదనుకో, నేను బాప్తిసం తీసుకోలేదు సార్, నేను తాగనంటే ఆయనకి నీకు సంబంధం లేదు. మళ్ళా ఆ ద్రాక్షరసం తాగితేనే నీకు ఆయన పెళ్ళి అవుతుంది. రేపు ఆయన జ్ఞాపకాలు చేసుకుంటూ ఉండాలి. ఆ వివాహ నిబంధన గుర్తది. మనం ఖచ్చితంగా సరి చేసుకొని ప్రభు దగ్గర అడిగి క్షమాపణ పొంది ఏదో ఒకటి ప్రార్థన చేసుకోవడం తాగేటి ముందంతే. పెళ్లి కాకపోతే మళ్ళీ పెళ్లి చేసుకోకపోతే నువ్వు తాగలేదు కాబట్టి నీకు నాకు సంబంధం అంటే మళ్ళీ ఇటుపోతాం. మళ్ళీ మనం రేపు బిడ్డలారా ప్రతి నెలకోసారి మనం అది తాగుతా ఉన్నాం. అది యేసుక్రీస్తు వివాహ నిబంధన గుర్తు. బిడ్డలారా 3వది అయిపోయిందా? 4వది, ప్రదానం చేసుకున్న తర్వాత వరుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన ప్రభు అయిన యేసయ్య మనల్ని అందరినీ వదిలిపెట్టి ఎక్కడికెళ్ళాడు? యోహాను సువార్త 14:1-3 దాకా, ఇదిగో నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి, నేను వెళ్తున్నాను, నీకు నివాసాలు సిద్ధపరుస్తాను, త్వరలో వస్తా, మరలా వచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్తా. మన తండ్రి మనల్ని అందరిని వదిలిపెట్టి, మనందరం కాదు, తన కన్యని, తన ప్రదానం చేసుకున్న వధువును వదిలిపెట్టి తండ్రి ఇంటికి వెళ్ళిపోయి ఆడున్నాడు. ఇప్పుడు వివాహ డేట్ నిర్ణయించాల్సింది ఎవరు? ఆ రాకడ దినం మనుష్య కుమారుడు కూడా తెలియదు. కాలములో సమయంలో తండ్రి వశమందున్నాయి. తండ్రికి తప్ప దేవతలకు కానీ మనుష్య కుమారుడు ఆ దినం తెలియదు. అందుకే ఆ దినం దొంగ వల్ల మీ మీదకి వస్తుందని ప్రభు చెప్పాడు. యేసయ్య చేతుల్లో లేదు వివాహ డేటు. ఎవరి చేతుల్లో ఉంది? తండ్రి చేతుల్లో ఉంది. బా ఎంత పోలికమ్మా. అందుకే దేవుడు వివాహం రాయించాడు. దేవుడు బైబిల్లో తిరిగి త్వరలో రాబోతున్నాడు. ఆయన తండ్రికి వెళ్ళిపోయాడు, తండ్రి ఇంటికి ఉన్నాడు. ఇప్పుడు మనం అందరం ఆయన జ్ఞాపకాలతో, ప్రతిరోజు ఆయన జ్ఞాపకాలే, ప్రతిరోజు ఆయన తలంపులే. ఓపిక ఎదురు చూడాలి. ఇదంతా మనకు పరీక్షాకాలం. యేసుక్రీస్తు వారు మన కోసం దిగొచ్చేదాకా మన పవిత్రతను నిరూపించుకోవాలి. ఓపిక ఎదురు చూడాలి, పరిశుద్ధంగా ఉండాలి, అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు. ఆయన కొరకే మన పవిత్రత నిర్ణయించుకునే వాయిదా కాలం ఇది. నువ్వు ఎట్లా ఉన్నావు బిడ్డ? కరెక్ట్గా ఉన్నావా? చిన్న స్థితిలో ఉన్నావా? ఈరోజే మనం ప్రభు కోసం సరి చేసుకుందాము గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా అయిపోయిందా? తర్వాత నెక్స్ట్ ఏంటంటే, మనం అందరం ఆల్రెడీ ప్రదానం చేసుకున్న ఆ రోజు నుంచి, బాప్తిసం తీసుకున్న ఆ రోజు నుంచి ఆయన వచ్చేదాకా, లేదా మనం సచ్చేదాకా మన పవిత్రతను జాగ్రత్త చేస్తూ ఆయన కోసం ఓపికతో ఎదురు చూస్తూ ఉండాలి. ఇప్పుడు మన తండ్రి ఆడికి వెళ్ళిపోయాడు. 5 అయిపోయినాయి. 6వది బిడ్డలారా, 6వది మన యేసయ్య వెళ్ళి అన్ని విషయాలు చెప్పాడు. డాడీ నేను ప్రదానం చేసుకున్నాను, బాగుంది, పెళ్లి చేసుకోవాలంటే అవునా, సరే డేట్ నేను చెప్తానని ఆయన రెడీగా ఉన్నాడు. ఎప్పుడు డేట్ చెప్తాడో తెలియదు. ఆయన డేట్ నిర్ణయించిన రోజు, దేవునికి స్తోత్రం కలుగునుగాక, మేఘాల మీద ఆరోహణుడై, మేఘాల మీద రోజుకు రోజుగా, ప్రభువులకు ప్రభువుగా తాను ప్రదానం చేసుకున్న కన్యని తండ్రి ఇంటికి తీసుకెళ్ళడానికి త్వరలో యేసయ్య రాబోతున్నాడు. రాబోతున్న గట్టిగా వచ్చి తాను ప్రదానం చేసుకున్న కన్యని చేతబెట్టుకుని వివాహానికి తీసుకెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. కొట్టేదేమో గట్టిగా, కొట్టేదేమో గట్టిగా, గట్టిగా కొట్టు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. పెళ్ళి ఎన్ని రోజులు? యూదుల పెళ్ళి ఎన్ని రోజులు జరుగుతుంది? 7 రోజులు. సరిగ్గా రోజుకు 7 సంవత్సరాలు చొప్పున, రోజుకు సంవత్సరం చొప్పున 7 రోజులకి 7 సంవత్సరాలు మధ్యాకాశంలో తండ్రి ఇంటిలో మనకు పెళ్లి జరగద్ది. మన పెళ్లి జరగద్ది. మన ప్రియుడు మనల్ని వివాహం చేసుకుంటాడు. 7 రోజుల్లో మనకు బహుమతులు ఇచ్చి అన్నీ చూసుకొని లాస్ట్ పెళ్లి పెద్దలు అంటే ఎవరో తెలుసా? పాత నిబంధన భక్తులు పెళ్లి పెద్దలు అంటే.
పెళ్లి అతిథులు వాళ్ళు, పాత నిబంధన భక్తులు బిళ్ళరా. ఆ తర్వాత తండ్రి ఇంటి వారంటే దేవదూతలు, మన పరలోకపు తండ్రి. అందరి ముందు మన ముఖం మీద ముసుగు తీసి, నానా ఇదిగో మా వైఫ్ అని పరిచయం చేస్తాడు మనల్ని. అది వివాహ చివరి ఘట్టం. మన ముఖాన్ని పరిచయం చేస్తాడు, అందరికి దేవదూతలు పరిచయం చేస్తాడు, ఇదిగో నా పెండ్లి భార్య అని పరిచయం చేస్తాడు. ఆ రోజుతో, ఆ సమయంతో వివాహ ఘట్టం ముగిసిపోద్ది. ఇక ఆనాటి నుండి సంఘం ఆయనతోనే ఉండిపోద్ది. ఆమె చెప్పండి. ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి ఆయన తన భార్యను తీసుకెళ్ళిపోతాడు. తన భార్య కోసం ఎంతో ఆనందంగా అందంగా కట్టుకున్న ఆ నగరంలోనికి తన భార్యను తీసుకొని వెళ్ళి యుగయుగాలు తరతరాలు ఆయనతోనే జీవించేటట్లు ఆహా పరలోక జీవితం ఎక్కడుంటుందో ఇక. అందుకు దేవుడు వివాహోత్సవం రాశాడండి బైబిల్లో. ఆ యూదుల వివాహ ఆచారం ఇంత చక్కగా ఉంది కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా అదే ఫాలో అయిపోయాడు కాబట్టి వివాహోత్సవం ప్రభు బైబిల్లో రాయించడం జరిగింది. ఇది చరిత్రలో ఉన్న నగ్న సత్యం. కాబట్టి ఆ పెళ్లి రోజు త్వరలో రాబోతుంది. మన ప్రియుడు తన తండ్రి చెప్పిన రోజు రాబోతున్నాడు. మనం త్వరగా తీసుకెళ్ళిపోతున్నాడు ఆయన దగ్గరికి. ఆయన ఈరోజు నిలబెట్టుకుంటాడు. 7 రోజులు 7 సంవత్సరాలు పెళ్లి జరగబోతుంది. ఇవన్నీ నువ్వు చూడాలంటే, ఇంకా దేవునికి వ్యతిరేకంగా నీ జీవితం ఏదైనా పాపం ఉంటే సరిచేసుకోక 2 దారులు. వాక్యంతో రోజు స్నానం చేయి. ఈ రోజు యేసు రక్తంలో కడగబడిపో. నువ్వు ఎంత ఘోర పాపివైనా ప్రభు నేను క్షమిస్తాడు. ఆమేనండి. తెలిసి చేసేవో తెలియక చేసేవో మొత్తం మీద చేసావు, ప్రభు తన రక్తం చేత నేను నిశ్చయంగా కడుగుతాడు. క్షమాపణ అడిగి అన్నీ ఒప్పుకొని విడిచిపెట్టాయి. వాక్యం చేత రోజు స్నానం చేసుకో. పరిశుద్ధంగా ఉండు, పవిత్రంగా ఉండు. ఎగిరి వెళ్ళిపోతావు యేసునామమున నీ ప్రేమ వద్దకి. ఆయన మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు లోకాన్ని ఎంతో, ఆ లోకంలో నీవు నేను ఉన్నాం, అందరినీ మన అందరినీ మన యేసయ్య ప్రేమిస్తున్నాడు. తన ప్రాణం కంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నాడు. అంత ప్రేమ నీపై చూపుతున్న బిడ్డరా, నీవు నీ ప్రియుని కోసం ఎంత జాగ్రత్తగా ఉంటావు. నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి బాగుండాలి, నువ్వు పెళ్లి చేసుకోబోయే భర్త బాగుండాలి. కానీ యేసయ్య పెళ్లి చేసుకునే నువ్వు బాగుండవా? యేసయ్య వివాహం ఆడబోయే నీవు బాగుండవా? ఎంత జాగ్రత్తగా ఉండాలో ప్రభు మనకు నేర్పించాడు. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి, మన దైవిక జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయను గాక. గట్టి చెబుదాం హల్లెలూయా. కళ్ళు మూసుకోండి బిడ్డ, ప్రార్థన చేసుకుందాం.